శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృత ఆస్వాద ఆనందాయ నమః. అన్న శ్లోకం 55 4 అయిపోయిందా? 54 నుండి మళ్ళీ చెప్పుకుందాం, వివరంగా చెప్పలేదు. 2వ అధ్యాయం 54వ శ్లోకం. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. శ్రీభగవాన్ ఉవాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః. ఒత్తు పలకాలి. సుఖేషు విగతస్పృహః వీత రాగభయ క్రోధః స్థితధీర్ మునిరుచ్యతే. ఈ శ్లోకాలను ఈరోజు మననం చేద్దాం. కర్మ గురించి స్పష్టంగా ఒక నిర్వచనాలతో చెప్పినట్లుగా శ్లోకాలను చెప్పారు స్వామి. అంటే తనను తాను ఆత్మస్వరూపుడిగా బోధను తెలుసుకుని ఆ బోధను ఆచరణలో ఎట్లా పెట్టాలన్నది కర్మ సిద్ధాంతం, కర్మ ఆచరణ. ఆ కర్మ గురించి స్వామి చెప్పారు. స్వామి చెప్పిన దాంట్లో ముఖ్యంగా కర్మాచరణలో సూత్రాలు ఏమిటి మనం గ్రహించవలసింది, సూత్రప్రాయంగా గుర్తుపెట్టుకోవాలంటే సమత్వం. సమత్వమే యోగం అని చెప్పారు. సమత్వం యోగ ఉచ్యతే అని. సమత్వం అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఏమిటి? వికలం కాకుండా ఉండటం, సుఖ దుఃఖములందు అన్ని మానవమానములు. అంటే ద్వంద్వస్థితి ఎక్కడొచ్చినప్పటికీ జీవుడు అంటేనే ద్వంద్వస్థితిలో ప్రవర్తించేవాడు. అటువంటి ద్వంద్వస్థితి ఎక్కడ వచ్చినప్పటికీ కూడా వికలం కాకుండా సమత్వమును నిలుపుకోవటమే కర్మకు మూల సూత్రం, ఆధారంగా చెప్పారు. దాని తర్వాత స్వామి చెప్పిన సూత్రం బుద్ధియుక్తః ఫలం త్యక్త్వా. అంటే బుద్ధియుక్తుడై ఫలమును విడిచేసి కర్మను ఆచరించమన్నారు. అదే కర్మయందు నిపుణత్వం, యోగం అని చెప్పారు. కర్మయందు నిపుణత్వం అంటే ఏమిటి? బుద్ధియుక్తుడై ఫలమును విడిచేసి కర్మను ఆచరించటమే యోగం. అదే నిపుణమైన కర్మ అని స్వామి డెఫినేషన్, నిర్వచనం ఇచ్చారు. ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాడు అర్జునుడు. అర్జునుడు అడిగే ప్రశ్న ఈరోజు ఎంత విశేషమైందంటే, స్వామి యొక్క బోధకు టెక్నికల్ టర్మినాలజీ ఇస్తున్నాడు ఇక్కడ అర్జునుడు. భగవద్గీత అర్జునుడికే ఎందుకు చెప్పబడింది అన్నదానికి తనను తాను తన ఎలిజిబిలిటీని ప్రూవ్ చేసుకున్నట్టుగా ఉంది అర్జునుడి ప్రశ్న. అంటే అర్హత ఎప్పుడు తెలుస్తుందంటే, బోధ విన్న తర్వాత ఒక ప్రశ్న అడిగితే అది ఎంత ఎలివేటెడ్గా ఉండాలి ఆ ప్రశ్న. అది శిష్యుడి యొక్క గొప్పతనం అక్కడ. ఆ విన్న అర్జునుడు ఆ బోధనంతా విని ఒక పదాన్ని అడిగాడు ఈరోజు. ఆ పదము ఎంత చక్కగా ఒక ఆచరణ స్థితిని తీసుకొస్తుంది, అంటే లైవ్లీనెస్ ఇచ్చింది ఆ బోధకంతా కూడా. అంటే ఏదైతే ఆచరించమని చెప్పారో దాన్ని సజీవం చేశాడు అర్జునుడు. ప్రశ్న పదంలోనే చేశాడు, అంత గొప్పగా అడిగాడు.
ఈరోజు అర్జునుడు ప్రశ్న. అర్జున ఉవాచ ఏమిటంటే, స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ. హే కేశవ, సమాధిస్తస్య స్థితప్రజ్ఞస్య కా భాష, వాడికి ప్రమాణం ఏది అని అడుగుతున్నాను. స్థితధీహి కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేత కిం. 3 ప్రశ్నలు అడిగాడు. అంటే వెనుక చెప్పిన బుద్ధియుక్త అన్న పదాన్ని స్వామి ఏదైతే బుద్ధియుక్తుడై సమత్వం ఆచరించమని చెప్పారో ఆ స్థితిని మొత్తాన్ని ఒక స్థిత ప్రజ్ఞ అన్న పదంలో ఇమిడ్చింది అర్జునుడు. స్వామి గారు చక్కగా ఇమిడిచాడు. స్థితప్రజ్ఞుడైన వాడు ఎట్లా ఉంటాడు, వాడు ప్రమాణం అంటే ఇది ఇక్కడ నుండి చెప్తున్న ఈ శ్లోకాలు 55 నుండి 59వ శ్లోకం దాకా కూడా ప్రామాణిక శ్లోకాలు అంటాం. అంటే తన స్థితిని తాను తరచి చూసుకోవాలి. స్వామి చెప్పే లక్షణాలన్నీ కూడా ఒక సాధకుడు కానీ సిద్ధుడు కానీ ఎన్లైటెండ్ బీయింగ్ అంటారు ఈ కాలంలో. అంటే తనకు తాను ఆత్మానుభూతిని పొందాననుకునేవాడు ఈ లక్షణాలు తనకు ఉన్నాయో లేదో చూసుకోవాలి. మరి అదంతా కాలేదు అనుకున్నవాడు కూడా సాధనలో ఎదుగుదలకు ప్రమాణం ఈ శ్లోకాలు. ఎంతెంతగా నేను ఎదుగుతున్నానో చూసుకోవాలంటే స్వామి చెప్పిన లక్షణాలన్నీ ఉన్నాయా లేదా, మనకు ఎంత దాకా ఉన్నాయి, ఎంత నిలుపుకోగలుగుతున్నామని చూసుకోవటానికి సజీవ అంశాలు ఇవన్నీ కూడా. దాన్ని అర్జునుడు ఏమన్నాడు, స్థితప్రజ్ఞుడు అన్నాడు. ఆ స్థితప్రజ్ఞుడైన వాడు సమాధి అందు నిలిచిన వాడట. వాడికి ఏది ప్రమాణం, ఎట్లా మాట్లాడుతాడు, కిం ప్రభాషేత, ఎట్లా మాట్లాడుతాడు, కిం ఆసీత, దాని ముఖకు ముఖ అర్థం ఏమిటి, ఎట్లా కూర్చుంటాడు, వ్రజేత కిం, ఎట్లా ప్రవర్తిస్తాడు. అంటే సమత్వంతో ప్రవర్తించేవాడి ప్రవర్తన ఎట్లా బయటికి వ్యక్తమవుతుంది అనేది అర్థం అన్నమాట. ఇక్కడ మనం స్థితప్రజ్ఞ లక్షణాన్ని, ఆ పదాన్ని ఇంకా కూడా కా భాష అని అడిగాడు. భాష ఏమిటి అని అడిగాడు అర్జునుడు. అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రజ్ఞ అంటే మామూలుగా ప్రజ్ఞ అంది ఏంటంటాం, సామర్థ్యం ప్రజ్ఞ. లోకంలో మనం ప్రజ్ఞ అంది ఏంటంటాం, తెలివితేటలను ప్రజ్ఞ అంటాం. మనం వాడే ప్రజ్ఞ అన్న పదము బయటి దాన్ని చెప్తోంది. బయట ప్రవర్తనలో విషయానికి విషయాత్మకమైన తెలివితేటలనే మనం ప్రజ్ఞ అంటాం. విషయాల్లో ప్రవర్తించేటప్పుడు ఉండే తెలివితేటలను ప్రజ్ఞ అంటాం మనం. కానీ ప్రజ్ఞ అన్న పదం చాలా లోతైన ఒక స్థితిని చెప్తోంది. ఇంతవరకు వెనుక బోధలో ఇక్కడి దాకా భగవద్గీతను అవగాహన చేసుకుంటే మనకు ఒక విషయం తెలుస్తుంది. ఏమిటంటే బయట జీవిత ప్రమాణము ఏది మనం చూస్తున్నామో దానికి ఆధారమైన లోపలి జీవితం ఒకటి ఉంది మనిషికి. బయటేమో కనిపించే కార్యరూపం, క్రియారూపం. దానికి ఆధారంగా తన లోపల ఒక ప్రవర్తన ఉంటుంది. ఆ ప్రవర్తన తనకు చాలా స్పష్టంగా గుర్తింపబడుతుంది. సెన్స్ ద్వారా గుర్తింపులో తెలుస్తూ ఉంటుంది మనకు. అది ప్రమాణంగా, అంటే బుద్ధి, మనస్సు, వీటి ప్రమాణంగా బయట మనం పనిచేస్తున్నాం అనేది మనకు అర్థమవుతుంది. ఇది ఇంతవరకు వచ్చిన దాంట్లో, అంటే ఇప్పుడు బుద్ధియుక్త అన్నారు స్వామి, బుద్ధియుక్తుడివై అంటే అర్థం ఏమిటి, బుద్ధిని నిలుపుకొని, బుద్ధిలో సచ్చిదానంద స్మృతిని నిలుపుకొని అని అర్థం. బుద్ధిలో సచ్చిదానంద స్మృతిని నిలుపుకొని కర్మను ఆచరించు అన్నప్పుడు మనకేమర్థమైంది, బయట మన ఆచరణకు ముందు ప్రిపరేషన్ ఎక్కడ ఉండాలి, తన లోపల అభౌతికం అంటాం దాన్ని, మనం చెప్పుకున్నాం చాలాసార్లు. అభౌతిక స్థానంలో తాను స్థిరంగా ఉండి, వికలం కాకుండా సమంగా ఉండి బయటికి ప్రవర్తించాలి. ఇది జీవితానికి ప్రమాణం ముందు. ఆ ప్రమాణాన్ని ఇక్కడ కా భాష అన్నాడు. భాష అంటే లాంగ్వేజ్, మామూలుగా లిటరల్ ట్రాన్స్లేషన్ లాంగ్వేజ్. ఏమిటా స్థితప్రజ్ఞుడి భాష ఏమిటి అని అడుగుతున్నాడు. ఏం భాషలో మాట్లాడతాడు, మన ఇండియన్ లాంగ్వేజెస్లో మాట్లాడతాడా, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో మాట్లాడతాడా, పోనీ దేవనాగరి సంస్కృతంలో మాట్లాడతాడా, ఎట్లా మాట్లాడతాడని అడుగుతున్నాడా. భాష ఏమిటి అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాలి,
చక్కగా గుర్తించాడు అర్జునుడు. భాష అంటే భాష వ్యక్తాయాం వాచి అనే ధాతు, అది లాంగ్వేజ్ కాదు. మనం ఏమనుకుంటాం, ఏదో బయట మాట్లాడే లాంగ్వేజెస్ కానీ, లేకపోతే మన బాడీ లాంగ్వేజ్ అని ఇంకో పదం కూడా ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ ఇస్ నాట్ లిటరల్ లాంగ్వేజ్ కదా. బాడీ లాంగ్వేజ్ అంటే మనం అక్కడ మన ఉద్దేశం ఏమిటి? బాడీ లాంగ్వేజ్ అన్నప్పుడు ప్రవర్తన తీరుతెన్నులు అంటాం మనం తెలుగులో, అంటామా? అంటే అది భాష కాదు, అక్కడ మాటలో వచ్చే వ్యక్తమయ్యే భాష కాదు. ఎట్లాగో అసలైన భాష అన్న పదానికి అర్థం భాష వ్యక్తాయం వాచి అని. ఎట్లా వ్యక్తమవుతాడు, స్థితప్రజ్ఞుడైన వాడు ఎట్లా వ్యక్తమవుతాడు అని అడుగుతున్నాడు. వ్యక్తం అవ్వటం అంటే బయటికి ఎట్లా అది మనకు కనిపిస్తుంది, ఆ స్థితప్రజ్ఞ లక్షణం అని అడుగుతున్నాడు అర్జునుడు. స్థితప్రజ్ఞ అంటే, ప్రజ్ఞ అంటే ఏ బుద్ధియుక్తుడు ఆ సమత్వంలో నిలిచిన వాడనే 2 పదాలు స్వామి వాడాడు, వాటికే ప్రజ్ఞ అని పేరు పెట్టాడు ఇప్పుడు అర్జునుడు. ప్రజ్ఞ అంటే, జ్ఞ అంటే జానాతి ఇది జ్ఞానం అని అర్థం. జ్ఞ అంటే, ప్రజ్ఞ అంటే ప్రథితేన జానాతి అని అర్థం. బయటవేవో తెలుసుకోవటం కాదట, తెలుసుకునే తెలివిని తెలుసుకోవటం ప్రజ్ఞ. ప్రజ్ఞ ఉండటం అంటే బయట విషయం బాగా స్పష్టంగా తెలిసి ఉండటం కాదు. బయట విషయం స్పష్టంగా తెలుసు అంటే ఒక రంగంలో తెలుస్తుంది, ఇంకో రంగంలో తెలియదు కదా. ఇప్పుడు ఏ రంగంలో తాను ప్రొఫెషనల్గా, ఇప్పుడు ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ ఉన్నాడు, ఫిజిక్స్ రంగంలో ఆయనకు బాగా జ్ఞానం ఉంటుంది. అంత మాత్రం చేత అన్ని రంగాల్లో ఉంటుందా? ఉండదు. అది ప్రజ్ఞ కాదు. బయట ఒక విషయమునందున్న తెలివి ప్రజ్ఞ కాదు, ఆ జ్ఞానం ప్రజ్ఞ కాదు. తెలుసుకునే ఏ తెలివితో తాను తెలుసుకుంటున్నాడో అది తెలిస్తే అది ప్రజ్ఞ, స్పష్టమైన ఎరుక అని అర్థం. జ్ఞానం అంటే ఎరుక తెలుగులో అయితే, జ్ఞానమేమో సంస్కృత పదం, తెలుగులో అంటే ఎరుక. స్పష్టమైన ఎరుక కలిగి ఉండటం. దేని మీద, దేంతో తెలుసుకుంటున్నాడు? బుద్ధియుక్తుడు కాబట్టి తెలుసుకుంటున్నాడు. ఆ బుద్ధి అనే ఏ అంశం ఉందో దాని అందు బుద్ధి యొక్క తేజస్ ఎక్కడి నుండి వచ్చింది? సచ్చిదానంద స్మృతిని నిలుపుకుంటే బుద్ధి కుదురుగా ఉంటుంది, నిలుపుకోకపోతే చంచలంగా ఉంటుంది. అది తెలుసుకున్నవాడు ప్రజ్ఞ కలిగినవాడు, స్పష్టమైన ప్రజ్ఞ. అది కూడా ఎటువంటిది? స్థిత ప్రజ్ఞ అంటున్నాడు. స్థిత ప్రజ్ఞ అంటే స్థిరమైన ప్రజ్ఞ అట. అంటే అస్థిరమైన ప్రజ్ఞ కూడా ఉంటుందా అంటే, సాధనలో ఎదుగుతున్నప్పుడు మనకు కొన్ని అనుభూతులు, స్పష్టత, క్లారిటీ వస్తూ ఉంటుందన్నమాట ఎదుగుతూ ఉన్న కొద్దీ. అంటే మనిషి ఇప్పుడు మామూలుగా లోకంలో చూస్తే ఎట్లా ఉంటుంది? తెలివి పెరుగుతున్న కొద్దీ కొంత జీవితంలో ఒక స్పష్టత వస్తుంది అంటాం మనం. అది ఎట్లా ఉంటుందో ఆధ్యాత్మిక రంగంలో కూడా ఎప్పుడైతే తాను ఎదుగుతూ ఉంటాడో, ప్రాక్టికల్గా అంటే సాధనను ఆచరణలో ఎదుగుతూ ఉంటాడో, సాధన ఆచరణలో, అప్పుడు తనయందు తనకే కొంత స్పష్టత వస్తూ ఉంటుందన్నమాట. ఆ స్పష్టతలో ఆ ప్రజ్ఞ వచ్చిపోతూ ఉన్నట్టుగా కూడా ఒక స్థితి ఉంటుంది. అంటే కాన్స్టెంట్గా ఉండటం కాకుండా తెలుస్తూ ఉంటుంది, కానీ మళ్ళీ జారుతూ ఉంటాడు. అట్లా కాకుండా ఉన్నదాన్ని స్థిత ప్రజ్ఞ అంటున్నాడు అర్జునుడు. అంటే ఇంకా మళ్ళీ జారడు వాడు, స్థిరంగా ఉండటం అన్నమాట. స్థిరంగా ఉన్న ఆ ప్రజ్ఞ అంటే విజ్డమ్ అనుకోండి. నాలెడ్జ్కి విజ్డమ్కి తేడా ఉంటుంది. తేడా ఏమిటి? ఎట్లా? అవే పదాలతో చెప్పుకుంటే నాలెడ్జ్ విజ్డమ్ ఎప్పుడవుతుంది? నాలెడ్జ్ అంటే బయట నుండి ఇన్ఫర్మేషన్ ద్వారా వచ్చింది, మనం తెలుసుకున్నదంతా నాలెడ్జ్. అది మన అనుభవంలో ఉండాల్సిన అవసరం ఏం లేదు. తెలుసుకుంటే తెలుస్తుంది, ఎంతో పుస్తకాలు చదివితే వచ్చేదంతా నాలెడ్జ్. కానీ అనుభవంతో వచ్చేది విజ్డమ్ అంటాం. ఇప్పుడు ఏమంటున్నాడు? స్టేబుల్ విజ్డమ్ అంటున్నాడు. స్థిత ప్రజ్ఞ అంటే స్టేబుల్ విజ్డమ్. అది ఎట్లా ఉంటుంది? తనకే తాను తెలుసుకున్న తర్వాత ఇంకా చలించడు వాడు ఆ స్థితి నుండి. ఒకరు చెప్పింది చేస్తున్నాం అనుకోండి, ఆ చెప్పింది చేసినంతసేపు ఎట్లా ఉంటుంది? చెప్పినంతసేపు చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి పిల్లలకు ఒక యూనిఫామ్ పెడతాం స్కూల్లో. ఆ యూనిఫామ్ ఎందుకు వేసుకుంటారు? వాళ్ళు పెట్టారు కాబట్టి రూల్ అని వేసుకుంటారు. అది ఇంటికి వెళ్తే ఇష్టం వచ్చినట్టు వేసుకుంటుంటారు. కానీ ఒక డ్రెస్ సెన్స్ అనేది తనకు డెవలప్ అయిన తర్వాత రూల్ పెట్టకపోయినా కూడా వాళ్ళు ఎట్లా ఉంటారు? ఒక సెన్సిబుల్ డ్రెస్సింగ్ ఉంటుందా?
అంటే తనకై తాను తెలిసొచ్చినప్పుడు చేయటం వేరు, ఇంకొకరు చెప్తే చేయటం వేరు. ప్రవచనాలు వినటం ద్వారా కానీ, పుస్తకాలు చదవటం ద్వారా కానీ వచ్చేదాన్ని మనము నాలెడ్జ్ అంటాం. అది ఆచరణలో, అనుభవంలో తెలుస్తుంది చూసారా, అప్పుడు అది విజ్డమ్ అవుతుంది. ఒక్కసారి ఆ విజ్డమ్ స్టేట్ అటైన్ చేస్తే అది అందుకున్న వాడికి మళ్ళీ తిరిగి వెనక్కి రాడు. అందుకు స్థిత ప్రజ్ఞ అని దానికి స్థిత అన్న ఒక విశేషణాన్ని కలిపి అర్జునుడు చాలా బాగా అడిగాడు ఆ ప్రశ్న. అటువంటి వాడు ఎట్లా వ్యక్తం అవుతాడు? కా భాష అంటే మన ప్రమాణం ఏమిటి? ఇప్పుడు ఉదాహరణకు విడిగినాకనే కార్ వస్తుంటే తోచింది ఏమిటంటే, లోకంలో ఇప్పుడు ఒక స్వేచ్ఛ వచ్చింది మనుషులకు, ఎట్లా కావాలంటే అట్లా బ్రతకటానికి. పూర్వము ఒక సామాజిక మర్యాద ఉండేది, బట్టల్లో కానీ ప్రవర్తనల్లో కానీ చూస్తే మర్యాద గౌరవం తెలిసేటట్టుగా ఉండేది. ఇప్పుడు అదంతా ఏం లేదు. చదువుకున్నవాడు చదువుకోనివాడు వాడు వీడు అని ఏ స్థాయి హోదా భేదం లేకుండా ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. అట్లాగే ఒకవేళ ఇప్పుడు సన్యాసులు సాధువులు కూడా వీళ్ళు కూడా జీన్స్ ప్యాంట్లు లాంటివి వేసుకుంటే గౌరవిస్తారా లోకంలో అని ఒక సందేహం వచ్చింది. చెప్పండి, ఏం చేస్తారు? గౌరవించరు. ఎందుకు? అంతేగాని చూస్తే ఏమనిపిస్తుంది? అంతే కదా. మరి ఇప్పుడు వాళ్ళ హోదాకి వాళ్ళకి అదైతే లోకంలో కూడా మామూలు వాళ్ళ హోదాకి కూడా అది ఉండాలి కదా, ఉండాలా వద్దా? అది ఉండకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే ఒక స్వేచ్ఛను తీసుకున్నారు మనుషులు. తీసుకున్నారా లేదా? ఇట్లా ఉంటే తప్పేమిటి అని అడుగుతారు. ఇప్పుడు రేపు సన్యాసి కూడా ఇట్లాగే మోడర్న్గా ఆరెంజ్ కలర్ ప్యాంట్ షర్ట్ వేసేసుకున్నాడు అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం? తెలుసుకున్నవాడు తెలిసినట్లుగా ఉండాలి అని కదా మన ఉద్దేశం. అంటే వ్యక్తం అవ్వటం అంటే ఎక్కడెక్కడ వస్తుంది? ముందు రూపం దగ్గర నుండి భాష, మాట్లాడటము, తీరు, ప్రవర్తన అన్నీ కూడా మారాలని మన ఎక్స్పెక్టేషన్. అంతేనా? అందుకు గౌరవం. అంతేగాని ఆయన ఏదేసుకుంటే మనదేం పోయిందని కానీ. ఒక జ్ఞానిగా ఉన్నవాడు జ్ఞానంతో ప్రవర్తించటం అనేది వేరుగా ఉంటుంది అనేది అక్కడ మన ఎక్స్పెక్టేషన్. అంతేనా కదా. అట్లాగే చదువుకున్నవాడు ఎట్లా ప్రవర్తించాలి? చదువుకున్నవాళ్ళలాగా ప్రవర్తించాలి. తెలివి ఉన్నవాడు ఎట్లా ప్రవర్తించాలి? తెలివి ఉన్నవాళ్ళలాగా ప్రవర్తించాలి. అంతేనా? ఒక డిగ్నిటీ అంటాం మనం. అంతేనా? ఇవన్నీ లోకంలో ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఎక్కడ కనిపిస్తాయి ఇవి? బయట చూడగానే కూడా కనిపిస్తాయి. నోరు విప్పితే, కాసేపు నోరు విప్పితే వాడి తెలివి ఎంతో మనకు అర్థమవుతుంది. అమెరికాకి వెళ్ళినా సరే నోరు విప్పి తెలుగు మాట్లాడాడు అనుకోండి, ఇక్కడ మన ఆంధ్రప్రదేశంలో ఉన్నవాడా, తెలంగాణ వాడో, ఏ రాష్ట్రం వాడో, ఏ జిల్లా వాడో చెప్పచ్చు. అస్తా అన్నాడు అనుకోండి, గ్యారంటీగా నిజామాబాద్ జిల్లా వాడై ఉంటాడు. అంతేనా? వాళ్ళు ఎంత చదువుకున్నా ఆ పదం పోదు. అంటే ఇవన్నీ బయటికి వ్యక్తమయ్యేవన్నమాట. అట్లాగే అర్జునుడు ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? స్థితప్రజ్ఞుడైన వాడు ఎట్లా వ్యక్తమవుతాడు? చాలా గొప్ప విశేషం. వాడి భాష ఏమిటంటే చాలా గొప్ప భాష అది. స్థితప్రజ్ఞుడైన వాడు భౌతిక భాష మాట్లాడాడు, అభౌతికమైన బుద్ధి భాష అంటారు. స్వామివారు మఠంలో బుద్ధి భాష అనే ఒక పదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. బుద్ధి భాష అంటే బుద్ధికి ఏం భాష ఉంటుంది చెప్పండి? కమ్యూనికేషన్ భాషలు అయితే అనేక ఉంటాయి వ్యవహారానికి. బుద్ధికి ఏం భాష ఉంటుంది? బుద్ధికి ఒకటే భాష ఉంటుంది. ఏం భాష అది? తాను తన స్మృతిని నిలుపుకున్న భాష, వదిలేసిన భాష. వదిలేస్తే అది త్రిగుణాత్మక ప్రవృత్తి రూపంలో అనేక రూపంలో దాలుస్తుంది. వెనుకాల మనకు వచ్చింది బహుశాఖా అనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. వ్యవసాయం లేని అంటే కృషి చేయబడని బుద్ధి అనేక రకాలుగా ప్రవర్తిస్తుంది. దానికి ఇట్లా అట్లానే ఏమి ఉండదు. అదే వ్యవసాయం చేయబడిన బుద్ధి ఎట్లా ఉంటుంది? ఏకాభవతి అని చెప్పారు స్వామి. అంటే బుద్ధికి భాష ఏమిటంటే తన సచ్చిదానంద స్మృతిని నిలుపుకొని వ్యక్తమవుతుందా, నిలుపుకోకుండా వ్యక్తమవుతుందా, ఇది దాని భాష. మనిషి అప్పుడు ఎట్లా ప్రవర్తిస్తాడు? నిలుపుకున్నవాడు ఎట్లా ప్రవర్తిస్తాడు, నిలుపుకోని వాడు ఎట్లా ప్రవర్తిస్తాడు అన్నది ఇక్కడ అర్జునుడి యొక్క సూక్ష్మమైన అర్థం. అది
దానికి ఏమన్నాడు, స్థితధీహి కిం ప్రభాషేత, ఎట్లా మాట్లాడతాడు వాడు, ఎట్లా మాట్లాడతాడు, నిలుపుకున్న మాట ఎట్లా వస్తుంది, నిలుపుకొని మాట ఎట్లా వస్తుంది. మీరు చెప్పండి, ఒక ఒక ఇంతకాలం విన్నదాన్ని బట్టి. వినయ విధేయతలని మీరు మామూలుగా లోకంలో చెప్పేవి చెప్తున్నారు, ఇక్కడ విన్నదాన్ని బట్టి ఇక్కడ భగవద్గీతలో వచ్చిన పదాలతో చెప్పాలి. స్వామి చెప్తారు ముందుకెడితే, అంతకుముందే మనకేమన్నా అర్థమైందా అని. ఎట్లా వ్యక్తమవుతాడు, భాష ఎట్లా ఉంటుంది వాడిది. దానికి తర్వాత శ్లోకంలో చెప్పుకుందాం. మనం సూత్రప్రాయంగా ఏమిటంటే, మనము ప్రవర్తనకు వచ్చేటప్పుడు దేనికైనా సరే మనది ఒక రెస్పాన్స్ అనేది ఉంటుంది, అవునా. ఏదైనా విషయం విన్నప్పుడు కానీ ప్రవర్తించేటప్పుడు మనం రెస్పాన్స్ అంటాం. రెస్పాన్స్ ఒకటి, రియాక్షన్ ఒకటి, రెండు ఉంటాయి ఇంగ్లీష్లో. విన్నారు ఎప్పుడైనా? రియాక్షన్కి రెస్పాన్స్కి తేడా ఏమి? ఏది తోస్తే అది అట్లా దుడుకుగా వ్యక్తమైపోవటం రియాక్షన్ అంటాం. అంటే వెంటనే ఒకటి విన్న వెంటనే, మాట విన్న వెంటనే అది తిట్టుగా అనవసరం కూడా లేదు, ఏదైనా జస్ట్ రియాక్ట్, ఎట్లా అనాలోచితంగా మనం చేసేదాన్ని రియాక్షన్ అంటాం జనరల్గా. రెస్పాన్స్ అన్నప్పుడు ఎట్లా అంటాం, కొంత పూర్వాపరాలను ఆలోచించి మనం రెస్పాండ్ అవుతాం దానికి. అది రెస్పాన్స్, రియాక్షన్ ఇంగ్లీష్లో తొందరగా అర్థమవుతుందని చెప్పాను, కానీ ఇక్కడ అదే స్థితప్రజ్ఞ లక్షణాలతో చెప్తారు. ఎట్లా మాట్లాడతాడంటే, మాటలో భాషలో తేడా రాదు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇవి కాదు భాష అంటే. అక్కడ ఏ భాష మాట్లాడతాడు వాడు అంటే, తనను నిలుపుకొని బయటికి వ్యక్తమైతే ఎట్లా ఉంటుంది, నిలుపుకోకుండా వ్యక్తమైతే ఎట్లా ఉంటుంది అని అది అడుగుతున్నాడు అర్జునుడు అక్కడ. కిం ఆసీత, ఎట్లా కూర్చుంటాడు, కూర్చోవటం అంటే ఎట్లా కూర్చుంటారు, పద్మాసనం వేసుకొని కూర్చుంటాడా, సుఖాసనంలో కూర్చుంటాడా, కుర్చీలో కూర్చుంటాడా, కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడా, వజ్రాసనం, ఇవా కూర్చోడాలంటే. ఆసనం అంటే పతంజలి ఆసనానికి ఒక డెఫినేషన్ చెప్తారు, స్థిర సుఖం ఆసనం అంటారు. స్థిరంగా సుఖంగా ఉండటం ఆసనం, ఆసనానికి సిద్ధి. కూర్చొని ఉన్నాను, ఎట్లా ఉండాలి, స్థిరంగా ఉండగలగాలి. మాటికి కదిలిపోతుంటే, భౌతికంగా చూసినప్పుడు ఇట్లా ఇట్లా కదులుతున్నాడు అనుకోండి, మనకి ఏముంటుంది, ముళ్ళ మీద కూర్చున్నట్టు ఎందుకు అట్లా కదులుతున్నాడు వాడికి అనిపిస్తుందా? అట్లా అంటే కదలకుండా కూర్చోగలగటం స్థిరంగా ఎప్పుడు వస్తుంది, మనిషి ఎప్పుడు కదిలిపోతాడు చెప్పండి. భౌతికంగా బయటికి కదలటం కనిపించిందంటే వాడు ఎట్లా ఉన్నట్టు, లోపల మానసికంగా మనస్సులో డిస్టర్బ్డ్గా ఉంటే బయట కదులుతూనే ఉంటాడు. స్థిరంగా కాసేపు కూర్చోలేడు, చంచలత్వం వస్తుంది. లోపల స్థిరంగా ఉన్నవాడు కదలకుండా ఎంతసేపు అయినా కూర్చోగలుగుతాడు. అంటే ఇప్పుడు కిం ఆసీత్ అంటే ఎట్లా కూర్చుంటాడంటే అర్థం ఏమిటి, భౌతికంగా పోస్చర్ ఎట్లా కూర్చుంటాడు, ఏ ఆసనంలో కూర్చుంటాడని అర్థం కాదక్కడ. ఎట్లా స్థిరంగా కూర్చొని ఉన్నట్లుగా, ఆ కూర్చొని ఉండటం లోపల స్థిరత్వం, అసభువి ధాతువు, ఎట్లా ఉంటాడు అని అర్థం. ఆసన శబ్దానికి ఉండుట అని అర్థం ధాతుపరంగా తీసుకుంటే. ఎట్లా ఉంటాడు, కిం ఆసీత వ్రజేత కిం, వ్రజ అంటే వ్రజగతో, ప్రవర్తన ఎట్లా ఉంటుంది వాడిది, కదిలినా మెదిలినా కూడా తన ప్రవర్తన ఎట్లా ఉంటుంది అని ఈ 3 ప్రశ్నలు అడగటంలో కూడా మనకు ఏం సూచన చేస్తున్నారంటే, సాధనలో ఎలివేషన్ అంటే ఎదుగుతున్న సాధకుడికి తను చూసుకోవాల్సింది ఏమిటి, ఇదివరకు నేను ఎట్లా ఉన్నా, ఇప్పుడు నేను ఎట్లా ఉన్నా. లోకంలో ఈ కాలంలో ఎట్లా ఉందంటే, పూర్వము సనాతన సంప్రదాయంలో ఎట్లా ఉండేది, ఇప్పుడు గురుకులానికి వెళితే దానికి ఒక మర్యాద గౌరవం ఉంటుందా లేదా? ఇప్పుడు ఈ ఉదాహరణ మామూలుగా కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. స్కూల్కి వెళ్తే స్కూల్ యూనిఫామ్ వేసుకుంటాడు, పోలీస్ యూనిఫామ్ వేసుకుంటాడు. అట్లాగే డాక్టర్కి యూనిఫామ్, ఒక యాప్రన్ ఉంటుంది. ఇంకా లాయర్కి యూనిఫామ్ ఉంటుంది. అందరికీ ఎవరెవరి ప్రొఫెషన్లో వాళ్ళకి యూనిఫామ్స్ ఉన్నాయి. ఎందుకు ఉంటుంది అసలు యూనిఫామ్? ఐడెంటిటీ ఒక్కటేనా? పదాన్ని ఆలోచించి చెప్పండి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఏది చెప్పినా పదాన్ని ఆలోచించాలి. సమత్వం. యూనిఫామ్ అని ఉందా లేదా అందులో?
అందరికీ ఒకటిగా ఉండటం కోసం చెప్పారు అక్కడ. అందరూ ఒకటిగా ఎందుకు ఉండాలంటే దాని మీద దృష్టి వెళ్ళకుండా ఇప్పుడు రకరకాలు వేసుకొచ్చారంటే వీడి బట్ట ఎట్లా ఉంది, వాడి బట్ట ఎట్లా ఉందని చూసుకుంటుంటారు అంతేనా. ఈ దృష్టి రాకుండా స్కూల్ డేస్ నుండే స్కూల్ యూనిఫామ్ ఎందుకు ఉంటుంది, అసలు దాని గురించి ఆలోచన రాకుండా ఉండాలి. ముందు ఒకటిగా ఒక నీట్గా ఉండాలి వ్యక్తమయ్యేటప్పుడు. అట్లా ఉన్నప్పుడు గుళ్ళలోకి వెళ్తే ఎట్లుండాలి చెప్పండి? ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోవచ్చా క్యాజువల్ డ్రెస్ వేసుకొని? అది చెప్తే మాత్రం ఎట్లా ఉంటే ఏమిటి అన్న సమత్వ భావాలన్నీ అక్కడ చెప్తారు మనుషులు. భక్తి ఉండాలి, ఇంకేమేమి ఉండాలి, మనసు శుద్ధిగా ఉండాలి, భక్తి ఉండాలి. కానీ బట్టలు ఎట్లా ఉంటే ఏమిటి అని అడిగే ప్రశ్నలు అడుగుతారా లేదా లోకంలో? దానికి ఒక మర్యాద లేదా? ఉంటుందా లేదా? ఇవన్నీ అక్కర్లేదు. అక్కడ అన్ని వాదాలన్నీ అక్కడ వస్తాయి అన్నమాట. లోపల నీకు భక్తి ఉందో లేదో ఎట్లా తెలియాలి? భగవంతుడి దగ్గరికి గౌరవప్రదంగా నువ్వు వెళితే భక్తి ఉన్నట్టు. జీన్స్ ప్యాంట్ వేసుకొని గుడికి వెళ్తే ఎట్లున్నట్టు, ఏమున్నట్టు? భక్తి అది? మా మనసు బాగుంటే చాలండి, మనసు బాగుంటే బయట ఏదైనా పర్వాలేదండి. మనసు బాగుంటే స్కూల్ యూనిఫామ్, అది పోలీస్కి యూనిఫామ్ ఎందుకండి? మనసు బాగుంటే బాగుంటుంది, సరిపోయింది కదా. అట్లా ఉండదు. ప్రొఫెషన్ అది. అంటే బయట మాట్లాడే సమత్వము అసలు సమత్వం కాదు అది. కానీ వాదానికి మాత్రం ఎన్నో పిచ్చి వాదనలన్నీ తీసుకొస్తారు. అక్కడ అర్థం చేసుకోకుండా చేస్తారు. అట్లాగే ఎదుగుతున్న సాధకుడు తనను మార్చుకునేటప్పుడు కూడా లౌకికమైన దృష్టి లేకుండా పారమార్థిక దృష్టితో విచారణ చేయాలి. నేను ఒక ఆధ్యాత్మిక సాధనలో ఎదుగుతున్నానంటే ఏమిటంటే భౌతిక ప్రపంచం యొక్క సత్యంలో జీవించకుండా ఆధ్యాత్మిక సత్యంలో జీవించటానికి ప్రవేశిస్తున్నాడు వాడు. అందుకే పూర్వకాలము గురుకులంలో విద్యార్థులకు ఎట్లా ఉండేది? గుండు కొట్టించి పిలకబెట్టి దోతి కట్టించి ఉండేవాళ్ళు నీట్గా. ఎందుకు? అధ్యాత్మ విద్య గ్రహించటానికి ఒక అర్హత కావాలి మనిషికి. ఆ అర్హత దేనితోనే వస్తుంది? ప్రతి ప్రవర్తనలో ఉంటుంది అది. మన వేషం, భాష, ఆహారం అన్నిట్లో ఉంటుంది అది. ఇవన్నీ దానికి సప్లిమెంట్ చేసి మనం ఎదగటానికి సహాయకంగా ఉంటాయి అవన్నీ. అందుకని పూర్వం అట్లాంటివి ఉండేవి. ఇప్పుడు స్కూల్ యూనిఫామ్ ఆ దృష్టితో పెట్టట్లేదు. ఇప్పుడు దోతి కట్టించి పిలక పెట్టారంటే మేము చాలాసార్లు చెప్పుకున్నాము, పిలక ఎందుకు పెట్టుకుంటాడు? యాంటీనా లాగా పనిచేస్తుంది. అంటే ఏ ఆధ్యాత్మిక తేజస్సు తను తీసుకోబోతున్నాడో అది సృష్టి నుండి వాడికి డౌన్లోడ్ అవ్వాలి. అది డౌన్లోడ్ అవ్వాలంటే యాంటీనా ఉండాలి. కాబట్టి అది పెట్టుకునేవాడు. ఒక దోతి కట్టుకున్నాడంటే త్రిగుణాత్మక ప్రవృత్తి రాకుండా తనను తాను రక్షించుకుంటే త్రిగుణ ప్రవృత్తియే కదా అన్నిటికీ అడ్డం వస్తుంది. ఇంత జ్ఞానం విన్న తర్వాత ఏదో అర్థం కాకపోవడానికి కారణం ఏమిటి? త్రిగుణాత్మక ప్రవృత్తి. అది రాకుండా సహకరించడానికి ఒక దోతి. అట్లా ఒక డ్రెస్ కోడ్ని పెట్టింది మనకు. ఇప్పుడు మనం ఏం చేసాము? అదంతా ఏది లేకుండా సరే నాకు నాలెడ్జ్ కావాలి అన్ని. ఇంకా ఆహారం ఎట్లా ఉండాలి? సత్వగుణ ప్రధానమై బుద్ధిశక్తిని పెంచే ఆహారం, కండబలం కాదు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏమిటి? బుద్ధిశక్తిని పెంచే ఆహారం ఏది ఉంటుందో, ఎందుకంటే బుద్ధి ఇప్పుడు పనిచేయాలి. భాష ఏమైంది? భౌతికం మీద నుండి అభౌతికానికి మారుతోంది. ఆధ్యాత్మికత అంటేనే మనకేమి ఇప్పుడు జిమ్ చేసి చాలా కండలు పెంచుకొని బలంగా ఉండాల్సిన అవసరం లేదు. బలం ఉండొద్దని చెప్పట్లేదు, శారీరకంగా బలహీనత కాదు. కానీ కండలు పుష్టి పెంచుకోవటం కాదు. బుద్ధి ఎట్లయితే ఎక్సర్సైజ్ చేస్తే కండలు పెరుగుతాయో ఇప్పుడు బుద్ధికి ఎక్సర్సైజ్ చేయాలి బుద్ధి పెంచుకోవడానికి. దానికి ఎట్లా కావాలో అదంతా మనకు ఒక ప్రణాళిక ద్వారా దాన్ని రూపొందించారు. దాన్ని మనం ఏం చేసాం? అంత మార్చి తారుమారు చేసేసుకొని ఇప్పుడు మనకు ఆ ప్రశాంతత, స్థిరత్వం ఎట్లా వస్తాయి? స్థిరత్వం అంటే ఎట్లా వస్తుంది? మనం బయట ఎంత మారిపోతున్నామో అది ఇందాక మీరు చెప్పారు, లోపల చంచలత్వమే బయట చంచలత్వం. మరి అనుక్షణం మారిపోయే జీవితం ఉంటే లోపల స్థిరత్వం ఎట్లా వస్తుంది? అది ఆధ్యాత్మిక సాధకుడు ప్రమాణము ఇక్కడ చెప్పే శ్లోకాలను మరి నేను ఏం సాధించాను, ఏం మార్పు వచ్చింది నా లోపల అని చాలా విచారణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి? ఎదిగేవాడికి. క్యాజువల్గా వినేవాళ్ళకి ఏమక్కర్లేదు ఏదైనా. కానీ నేను ఎదగాలి అనుకున్నవాడు నా లోపల ఒక్క మార్పైనా తీసుకురావాలంటే మరి నేను ఒక్క మార్పైనా తీసుకొచ్చానా బయట? అదే కదా ప్రమాణం. అందుకే అడిగాడు అర్జునుడు ఇక్కడ. ఇంత జ్ఞానాన్ని విన్న తర్వాత అంత జ్ఞానం వచ్చేసిందని అందరూ అంటారు.
ఇప్పటిదాకా ఎంత 53వ శ్లోకం దాకా విన్నాం. ఆత్మతత్వమే బోధింపబడింది పూర్తిగా. అంటే మరణరహితమైన తన స్థితిని చాలా స్పష్టంగా స్వామి ఆచరణలో కూడా ఎట్లా ఉంటుందో చూపించారు, తన స్థితి స్వరూపం ఎట్లా ఉంటుందో కూడా చూపించారు. సరిపోయిందా మరి? సరిపోదు. ఆచరణలో మార్పు చాలా అవసరం అనే ఒక దృష్టిని చూపించి కిం ఆసీత అన్న పదంలో ఎట్లా ఉంటాడు, ఉండటం అంటే ఉన్నా, ఎట్లా ఉన్నావు, కిం అన్న పదం ఉంది చూసారా. కిం ప్రభాషేత, కిం ఆసీత, కిం వ్రజేత. మాట్లాడతాడు, ఉంటాడు, వాడు ప్రవర్తన చేస్తాడు, కానీ ఎట్లా అన్న ఒక ప్రశ్న అడగటంలోనే ఆ ఎలివేషన్ అర్థమవుతుంది. ఉండటం అందరం ఉన్నామా లేమా? ఉన్నాం. ప్రతి వాడు ఉన్నవాడేవాడు. ఉనికికి రచన ప్రకారంగా మన ఉనికికి ఏం లోట్లేదు, అందరికీ సమానమైందే ఉంది. కానీ ఎట్లా ఉంది అంటే నీ గ్రహింపుకి ఎట్లా ఉందని అర్థం. సృష్టి ఇవ్వటం సమానంగా ఇచ్చింది మనందరికీ, కానీ మనం ఎంత గ్రహిస్తే మనకు అంత ఉన్నట్టు, గ్రహింపు లేకపోతే లేనట్టు. ఉండటం లేకపోవటం మన గ్రహింపులో భేదం వల్ల జరుగుతోంది, కానీ ఇవ్వటంలో భేదం లేదు, రచనలో భేదం లేదు. ఇది సాధన అంటే ఏమిటంటే మన గ్రహింపులో మనం ఎదిగి పూర్ణంగా గ్రహించటం అంతే. అంతేగాని ఇప్పుడు సంపాదించాల్సింది లేదు, స్వామి మనకి ఇచ్చేది లేదు. రేపు ముక్తిస్తాడు స్వామి అంటే మనకి ఏమైనా స్పెషల్ క్వాలిటీస్ ఇస్తాడా? ఏమి ఇవ్వడు. అన్ని ఇచ్చే ఉన్నాయి, మనకున్నాయి, ఇదివరకే ఉన్నాయి. వాటిని గ్రహింపు ఎదిగిన కొద్దీ, అంటే ఎంత ఎలివేషన్ వస్తుందో అంత స్పష్టత, క్లారిటీ వస్తుంది తనపై తనకు. అది రావటం ఇక్కడ అడుగుతున్నాడు. కిం వ్రజేత, వ్రజగతో ధాతు. ఎట్లా ప్రవర్తిస్తాడంటే తూచి ప్రవర్తిస్తాడు వాడు. మాట్లాడితే తూచి మాట్లాడతాడు అంటారు పూర్వం. తూచి మాట్లాడటం అంటే దుడుగ్గా ఒక మాట అనేయాడు, ఆ మాటకు విలువ ఉండాలి. ఒక మాట మాట్లాడితే దానికి విలువైంది ఉండాలి. ఈరోజు ఎట్లా ఉంది, జోకులు వేసుకుంటారు, పిచ్చి మాటలు అనుకుంటుంటారు, వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటుంటారు, వీళ్ళని తిడుతుంటారు. అవన్నీ కూడా ఏదో హాస్యం అయిపోయింది. అట్లా ఉంటే చాలా ఆనందంగా ఉన్నట్టు అనుకుంటుంటారు. అది ఆనందమేనా చెప్పండి? అది స్వేచ్ఛ ఆనందమేనా అంటారా? అది ప్రిటెన్షన్. ఊరికే అట్లా ఆనందంగా ఉన్నాను అనుకోవటానికి, స్వేచ్ఛగా ఉన్నాను అనుకోవటానికి వాడు ఊహించుకోవటమే తప్ప అట్లా ఉండటం వల్ల వాడి గౌరవం వాడికి లేకుండా పోతుందని తెలియటం లేదు. చిన్న పిల్లల దగ్గర నుండి పూర్తిగా పోయింది. పూర్వకాలము కాళ్ళు ఎట్లా పెట్టుకొని కూర్చోవటం కూడా నేర్పించేవాళ్ళు పిల్లలకి. ఇప్పుడు ఎట్లా ఉంటాడు సోఫాలో వాడు? కాలు మీద కాలు ఒక్కటే వేసుకోడు. ఆ బాడీ భంగిమ అష్టవంకర్లు ఉంటుందా లేదా? వాడికి మెడ నొప్పి వస్తుంది, కాలు నొప్పి, అంత స్పృహ కూడా ఉండేది వాడికి. పడ్డాడంటే సోఫాలో పడున్నాడంతే. వాడు కూడా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడా లేదా వాడు సోఫాలో? ఎట్లా ఉన్నాడు? పడున్నాడు. అంటే వాడి దేహాన్ని వాడు కనీస నియంత్రణలో లేకుండా ఉండటం ఒకటి దగ్గర నుండి పూర్తి కాన్షియస్నెస్లో ఉన్నప్పుడు దేహాన్ని ఎట్లా నిలబెడతాడన్న దాకా మనిషి ప్రవర్తన తేడా ఉంటుందా లేదా? మనకే తెలుస్తుంది కదా. ఇప్పుడు ఏదో సినిమాలో కూర్చున్నట్టుగా మనము వర్క్ ప్లేస్లో కూర్చోం, అక్కడ రెస్పాన్సిబుల్గా ఉంటాం. మన ప్రవర్తన ఆ కాస్తకే అంత తేడా ఉంటే కాన్షియస్గా ఉన్నవాడు ఎట్లా ఉంటాడు? స్థిత ప్రజ్ఞ అంటే ఎప్పుడు కూడా తన స్థితిని, అంటే తన స్థితి అంటే ఏమిటి, నేను ఎవరు అన్న దాని మీద స్పష్టత ఉండాలి. ఇది లోకానికి పూర్తిగా కరువైంది ఈరోజు చెప్పాలంటే. ఆడ మగ చిన్న పెద్ద భేదభావాలు లేవు దానికి. చదువుకున్నవాడు చదువుకోనివాడు అన్న భేదభావాలు లేకుండా అందరూ కట్టకట్టుకొని చెడిపోయారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సాధకుడికి ఏమిటంటే ప్రమాణం చూసుకోమంటుంది. పోల్చి చూసుకో, నీ స్థితి ఇదివరకు ఉన్నట్లే ఉందా, నీ భాష మారిందా? భాష ఎట్లా ఉండాలి? మన వాగేంద్రియాన్ని గౌరవించి మనం వ్యక్తమవుతున్నాం. ఈరోజు ఒత్తు పలికి తెలుగు మాట్లాడటం ఎవ్వరికీ రాదు. ఎందుకు రాదు అంటే ఇప్పుడు అది చెప్తే కూడా వాళ్ళకి ఎట్లయితే ఏమిటి, ఆ అక్షరం ఉందా లేదా వర్ణమాలలో, ఎందుకుంది అని అడుగుతామా? మహాప్రాణ అక్షరాలు ఉంటాయి కదా, ఎందుకున్నాయి మరి?
మీకు తెలుసా ఇప్పుడు సైన్స్ కూడా ఏం చెప్తుంది, మహాప్రాణ అక్షరం పలికినప్పుడు హార్ట్ బీట్ కూడా చేంజ్ అవుతుంది అని సైన్స్ చెప్తే వీడికి అర్థం కావాలట. ఇప్పుడు అందుకుందని అందుకు చేయట్లేదు, మనము హార్ట్ బీట్ని బ్యాలెన్స్ చేసుకోవటానికో యాక్టివ్ చేయడానికో చేయటం లేదు. మహాప్రాణ అక్షరం పలికినప్పుడు నాభి నుండి ధ్వని వచ్చినప్పుడు ఆ ధ్వని ద్వారా తన ఎరుకను నిలుపటం అనేది చేస్తాడు వాడక్కడ. లేకపోతే ఎట్లాగో మాట్లాడచ్చు. భారతదేశం అంటే తప్పే ఉంది, ఏం లేదు. దీప్తో ధాతు ఉండదు అక్కడ, అంతే. ఇట్లా ప్రతి ఒక్క చిన్న వ్యక్తం అవ్వటంలో కూడా తాను ఎంత ఎరుకతో నిలిచి ఉన్నాడు. అది చెప్పటం కోసం డిసిప్లిన్స్. కానీ డిసిప్లిన్స్ అంటే కట్టడి చేసి వాడిని ఏదో కట్టుదిట్టంలో కష్టపెట్టడం కాదు, తనకు తాను కట్టుబడి ఉండటం నియమం. అంటే తనకు తాను కట్టుబడి ఉన్నాడంటే తన స్థితిని ఎరుకలో ఎంత చక్కగా నిలుపుకొని ప్రవర్తిస్తున్నాడు. చూడటానికే ముచ్చటగా ఉంటుంది. ఎవరైనా పిల్లలు సంస్కారవంతంగా ప్రవర్తిస్తే ఏమనిపిస్తుంది? ముచ్చటగా ఉంటుందా ఉండదా? ఎట్లా అనిపిస్తుంది? వీడికి ఎంత బుద్ధిమంతుడు వీడు అంటాం మనం. దాన్ని ఏమంటాం? బుద్ధిమంతుడు అని. అట్లా కాని వాడిని బుద్ధి లేనివాడు అనే కదా అర్థం. వీడు బుద్ధిమంతుడు అంటే కానివాడు ఏమని అర్థం? బుద్ధి లేను. అదే కదా భగవద్గీత చెప్పింది, బుద్ధియుక్త అని. అదేదో పెద్ద కష్టపడింది చెప్పింది. మన వాడుకలో కూడా మనం అంటాం అన్నమాట. బుద్ధిమంతుడుగా ఉన్నాడు అంటే మనకు ముద్దొస్తుంది. కేవలం చూస్తేనే అంత ముద్దొస్తే ఎరుకలో నిలుపుకుంటే తన స్థితి ఎట్లా ఉంటుంది? ఇవి ఆచరణకు ప్రమాణాలు. తప్పకుండా ప్రతి సాధకుడు ఈ ప్రమాణాన్ని చూసుకోవాలి. ఆ చూసుకోవటం కోసమే అడిగారు. అయితే అది ఎట్లా సాధిస్తాడు అనేది స్వామి యొక్క సమాధానంలో ఈరోజు చూద్దాం. ఇప్పుడు శ్రీ భగవాన్ ఉవాచ ఏమంటున్నారు స్వామి? ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఎవరిని స్థితప్రజ్ఞుడని అంటారంటే ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః. ముందు ఒక లక్షణం చెప్పారు. ఎవరికి ఆ స్థితప్రజ్ఞత వస్తుంది, ఎట్లా వస్తుంది? ఆత్మచేత ఆత్మయందు తుష్టిని పొందినవాడు యదా మనోగతాన్ సర్వాన్ కామాన్ ప్రజహాతి. మనస్సులో కలిగే అన్ని కామములను కూడా విడిచిపెట్టినవాడు. ఎందుకు? ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః. అప్పుడు విడిచిపెట్టినవాడు స్థితప్రజ్ఞ తదా ఉచ్యతే. అప్పుడు స్థితప్రజ్ఞుడు అనబడతాడట. ఎప్పుడు? అట్లా చేసినప్పుడు అని చెప్తున్నాడు. స్వామికి కూడా తెలుసు అంత తొందరగా అయ్యేది కాదని. అంటే లోకంలో జ్ఞానం సంపాదించి నాకు అన్నీ తెలిసిపోయినాయి అనుకోవటం కాదు, దానికి ఒక లక్షణాలు వ్యక్తం అవ్వాలట. ఎట్లా? అన్ని కామములను మనోగతాన్ సర్వాన్ కామాన్ ప్రజహాతి. మనోగతాన్ అంటే మనస్సులో కలుగుతున్న సర్వాన్ కామాన్ అన్ని కామములను. ఒకటి మంచి కామం చెడ్డ కామం కాదు, మంచి లోపల నుండి వచ్చే ఆలోచనల్లో మంచి ఉంచుకొని చెడ వదిలేసి మంచి కోరికలను ఉంచుకొని చెడు కోరికలను అనలేదు. ఏమన్నాడు? సర్వాన్ కామాన్ ప్రజహాతి. జహాతి అంటే విడిచేయటం. ప్రజహాతి పూర్తిగా బ్యాలెన్స్ లేకుండా మొత్తం వదిలేస్తే అప్పుడు ఎట్లా చేయగలుగుతాడు అది అంటే దానికి స్వామి చెప్పాడు. ఎట్లా అన్నిటినీ వదిలేయగలుగుతామంటే ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః. తన యందు తానే ప్రీతిని కలిగి తుష్టిని కలిగి ఉన్నవాడు, సంతృప్తిని కలిగి ఉన్నవాడు, సెల్ఫ్ కంటెంటెడ్ సెల్ఫ్ సాటిస్ఫైడ్ అయిన ఆ స్థితి వస్తే అప్పుడు వాడు అన్నిటిని వదిలేస్తాడు. వాడిని స్థితప్రజ్ఞుడు అంటారట. అప్పుడు స్థితప్రజ్ఞ తదా ఉచ్యతే. అప్పుడు స్థితప్రజ్ఞుడని వాడిని అంటారు. ఇప్పుడు అన్ని కోరికలు వదిలేమని చెప్తుంది భగవద్గీత అని చాలా బాధ వస్తుంది అందరికీ. ఎందుకంటే మనిషి అంటేనే వాడి ఐడెంటిఫికేషన్ ఏమిటి? జీవుడుగానే వాడు ఐడెంటిఫై అవుతాడు. అంటే మనస్సు ద్వారా. మనస్సే జీవాంశం. మనస్సులో కలిగే ఆలోచనలు, ఐడియాస్, ఇంకా మనస్సులో కలిగే కోరికలు, దాన్ని తీర్చుకునే సమర్థత, ఇదే జీవితంగా కనిపిస్తుందా లేదా మనిషికి? మొన్న ఈ మధ్య 2 సార్లు కాలేజెస్కి వెళ్ళి పిల్లలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తే ముందు వాళ్ళ గోల్స్ ఏమిటి అనగానే
ఏం చేస్తారు వాళ్ళు కూడా రోకంటి పాట, లోకం అంతా ఒకటే దారిలో వెళుతుంది. గోల్స్ అంటే ఏం చెప్తారు వెంటనే? ఇవన్నీ ప్రొఫెషనల్ గోల్స్ కదా. మనం గోల్ ఫర్ ది లైఫ్ అడిగాం. ప్రొఫెషనల్ గోల్కి లైఫ్ గోల్కి తేడా లేదా? ఇవన్నీ దేనికోసం? మనిషి జన్మ ఎత్తింది లాయర్ అవ్వటానికి అన్నట్టు లాయర్ అవుతే ఇంకా అంత చేయాల్సిందంత అయిపోతుందా? ఇట్లా వాళ్ళకి మనం ఎట్లా చిన్నప్పటి నుండే నేర్పిస్తారు కాబట్టి పాపం వాళ్ళు అది చెప్పారు. వాళ్ళ తప్పేముంది? వాళ్ళ అస్సలు తప్పు లేదు. ఎందుకంటే సమాజానికి తల్లిదండ్రులదే తప్పు, పిల్లలది ఏ తప్పు లేదు వీడి దృష్టిలో. ఎందుకంటే నేర్పిస్తే వాళ్ళకి ఇప్పటికి కూడా అర్థమవుతుంది, మారే అవకాశాలు ఉన్నాయి. పెద్దవాళ్ళు అసలు మారరు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇప్పుడు అది ఏదైతే ఊహించుకుంటామో ఆ ఊహలన్నీ మనం తీర్చేసుకున్నాం అనుకుందాం. తీర్చేసుకున్న తర్వాత మళ్ళీ ఏమొస్తాయి? కొత్త ఆలోచన. అంటే జీవితంలో ఏం కనిపిస్తుంది మనకు? ఎప్పుడూ మారిపోయేవే ఉన్నాయన్నీ. ఈరోజు అడిగింది రేపు అడగట్లేదు మనం. ఆ మారిపోయే స్థితే తన గుర్తింపు, ఐడెంటిఫికేషన్ ఏమిటి అంటే మారిపోయే ఆలోచనలు కోరికలతోనే బ్రతుకుతున్నాడు వాడు. దానికి అడ్డుకట్ట వేస్తున్నారు స్వామి ఇక్కడ. అన్నిటినీ వదిలేయమంటే ఏం వదిలేయమన్నారు? నువ్వు కల్పించుకున్న వాటిని వదిలేయమన్నారా, నీకున్న వాటిని వదిలేయమన్నారా? చెప్పండి. ఈ మాట వింటే అందరికీ భయం వేస్తుంది. ప్రజహాతి యదా సర్వాన్ కామాన్ అంటే భయపడతారు. కానీ దేన్ని వదిలేయమన్నారు? క్షణక్షణానికి నీ మనసు కల్పిస్తుంది దాన్ని. అది మరి ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి, అర్థం కాదా? ఇప్పుడు ఏది లేనివాడు, ఏ కోరిక లేనివాడు, నార్మల్గా ఉన్నవాడు సడన్గా వాడికి కోరిక పుడుతుంటే వాడు దానికి వెనుక పరిగెత్తుతున్నామా లేదా? అందరం చేసే పని అదేనా కాదా? మనం ఏం వదిలేయమన్నారు? ఆ పరిగెత్తే మనసు కల్పిస్తున్న దాన్ని వదిలేయమంటున్నారు. నీకున్న లక్షణాలను వదిలేయమని చెప్పటం లేదు. ఇప్పుడు ఏదైనా వదిలేయాలంటే తనది కాంతాన్ని వదిలేయటం మనకు సులభమా కాదా? మనది కాకపోతే వదిలేయటం సులభం. మనకి ఎక్కడ తెలుస్తుంది? రోజు బట్టలు మార్చుకుంటున్నాం, దేహం మార్చటం లేదు. నేను అనుకున్నాడు కాబట్టి. బట్టలు మార్చేటప్పుడు బాధగా ఉందా మనకి ఎప్పుడన్నా? చెప్పండి. ఇప్పుడు ఈ పూట వేసుకుంది చాలా కోరికతో వేసుకున్నాం, తర్వాత ఎట్లా వదిలేస్తున్నాం? అంత కోరికతో వేసుకున్న బట్టను వదిలేస్తున్నప్పుడు బాధగా ఉందా ఎవరికైనా? ఎందుకు లేదు? అది బయటిది కాబట్టి, తనది కాదు కాబట్టి. ఏదైనా సరే అట్లాగే వదిలేస్తాడు. తనకి ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది, దాన్ని కొంతసేపు అయిన తర్వాత వదిలేస్తాడు, వదిలేయడా? అన్నీ లోకంలో అన్నిటినీ ఏవేవి మనం పట్టుకుంటున్నామో వాటన్నిటినీ మనం వదిలేస్తున్నాము. ఎన్ని వదిలేసాము ఇప్పటి వరకు చెప్పండి? అనంతం కాదు, అన్నీ. ఎన్ని అంటే అన్నీ ఆన్సర్. లెక్కకేం లేదు, లెక్కబెట్టి మళ్ళీ చెప్పాల్సింది ఇన్ని అన్నీ కాదు. ఈ రోజు దాకా జీవితంలో ఎన్ని పట్టుకున్నావో అన్ని విషయాలను వదిలేసినందుకు నీకేమైనా బాధగా ఉందా? ఏదైనా కోల్పోయిన వెల్త్ తెలుస్తుందా? ఇదంతా మనం చేశామా చేయలేదా? చేసామా చేయలేమా? అందరం చేసామా లేదా? పట్టుకున్న అన్ని విషయాలను మనంతట మనమే ఏ బాధ లేకుండా వదిలేసి నిశ్చింతగా ఉన్నామా? ఏడుస్తున్నామా వదిలేసినందుకు? నిశ్చింతగా కూడా ఉన్నాం. అది ఎట్లా చేసాము? ఎరుకతో చేసామా? చేయలే. తెలియకుండా చేసిన దాన్ని తెలిసి చేయమంటుంది. తెలియకుండా చేసినప్పుడు తెలిసి చేస్తే ఏమిటి, చేశానా లేదా అని అంటారు అనుకోండి. తెలిసి చేస్తే ఏమిటండి, తెలియకుండా చేస్తే ఏమిటి, నేను చేశానా లేదా చూడండి, అన్ని వదిలేసానా లేదంటే వదిలేసావు, కానీ ఇంకోటి పట్టుకుంటున్నావు కదా తెలియనందువల్ల. తెలిసి చేస్తే ఇంకోటి పట్టుకోడు. అదే ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట. ఒకటి వదిలేసి ఇంకోటి ఎందుకు పట్టుకుంటున్నాం? వదిలేయగానే వెల్తి తెలుస్తుంది. ఆ వెల్తిని నింపుకోవటానికి ఇంకోటి పట్టేసుకుంటాం మనం. ఒక విషయంలో ఆ విషయాన్ని వదిలేసి ఇంకో విషయానికి ఎందుకు వెళ్తామంటే ఇది వదిలేస్తాం. న్యాచురల్లీ మనకు అది జరుగుతుంది, పట్టుకోలేము బయటిది కాబట్టి. కానీ వెంటనే ఇంకో దాంతో దాన్ని ఫుల్ఫిల్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఇది మన జీవితంలో. ఒక్క క్షణం కూడా మనిషి అందుకే ఏం చేయకుండా ఉండలేడు, ఆలోచించకుండా ఉండలేడు, ఖాళీగా ఉండలేడు. అంతలో వాడికి బోర్ కొట్టేస్తుంది. ఎందుకు? వాడు ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట కాదు కాబట్టి. ఇప్పుడు ఏమంటున్నారు? ఎట్లా వదిలేయాలట? వదిలేయాలి, కరెక్టే. అన్నీ వదిలేసాం ఇప్పటిదాకా, మనం కూడా అన్నీ వదిలేసాం. ఒక్కటి సర్వాన్ కామాన్, ఒక్కటి కూడా ఎవరికి మినహాయింపు లేకుండా అందరూ వదిలేశారు. కానీ
వాడికి ఇక్కడ చెప్పేది ఏమిటి? ఆత్మయందు తనయందు తానే తుష్ట. అంటే తుష్టి అంటే సమృద్ధి. తుష్టిగా అంటే సమృద్ధిగా, తనయందు తనకే సమృద్ధి కలిగి ఉండి అప్పుడు అన్నిటిని వదిలేస్తాడు. అది జ్ఞానం, జ్ఞాని చేసే పని అది. వాడు స్థితప్రజ్ఞుడు అంటాడు. మిగతా వాళ్ళు కూడా అందరూ వదిలేస్తున్నారు కానీ స్థితప్రజ్ఞత రావటం లేదు. అదే పని ఇప్పుడు తెలిసి చేస్తే మంచిది కదా. తెలియకుండా అయినా సరే ఏ దారి లేనట్టుగా వదిలేస్తాం మనం. అందుకే మనకు మరుపు కూడా ఉంది. చూసారా, మనకు గుర్తుండటం ఎంత అదృష్టమో గుర్తు లేకపోవటం కూడా అంతే పెద్ద అదృష్టం. పోయిన అన్ని విషయాలు దాటేసిన, ఇప్పుడు ఒక 50 సంవత్సరాల వయసు దాటిపోయింది కదా, అప్పటికి మనకు శైశవ బాల్య కౌమార యవ్వన దశలన్నీ దాటినాయి. వార్ధక్యం రాకపోయినా సరే అన్నీ దాటినాయి కదా. అప్పుడప్పుడు ఉన్న కోరికలు మారిపోయినాయి, అవసరాలు మారిపోయినాయి, ఆలోచనలు మారిపోయినాయి, అన్నీ మారిపోయినాయి. కానీ ఆ రోజు ఒక బాల్య దశలోనో కౌమార దశలోనో నేను అన్న ఏ స్మృతి ఉందో ఆ స్మృతి ఈరోజు ఉందా లేదా? నేను అన్న గుర్తింపులో ఏమైనా మారిందా? ఆ రోజు శైశవంలో ఉన్నవాడు నేనేనా? ఈరోజు 50 సంవత్సరాల్లో ఉన్నవాడు నేనేనా? ఆ నేనులో మార్పు వస్తుందా? ఎంత స్పష్టంగా నేను కాని దాన్ని వదిలేయటం అనేది మన జీవిత క్రమంలో ప్రతి ప్రాణికి జరుగుతుంది, మనిషికి ఒక్కడికే కాదు అది. కానీ దాన్ని వదిలేసి తనయందు తాను పుష్టిని పొందలేకపోయాడు కాబట్టే ఈ చక్రం కదులుతూనే ఉంది ఇట్లాగే. ఇప్పుడు చెప్తుంది స్వామి యొక్క సూచన ఏమిటి? నీ అందు నువ్వు తుష్టిని పొందే. అది ఎట్లా పొందుతావు? ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక కోరిక కలిగింది, దాన్ని తీర్చుకోవాలని మనం ఎందుకు ప్రయత్నం చేస్తాం చెప్పండి? తృప్తి వస్తుందంటారా? దాంతో సంతోషం, ఆనందం, తృప్తి వస్తుందని అనుకొని చేస్తాం. మరి ఎందుకు వదిలేసాం? ఇప్పుడు మనకే జరిగిన ఇవి ఎవరికో కాదు, చాలా చిన్న చిన్నవన్నీ విషయాల్లో ఆలోచించవచ్చు. సంతోషం, ఆనందం, తృప్తి వస్తుందనుకొని మనం కోరికను తీర్చుకునే ప్రయత్నం చేశాం, సరే సరిపోయింది. మరి ఎందుకు వదిలేసాం? ఏ తృప్తి వస్తుందని బయట నుండి ఊహించామో అది రాదు కాబట్టే వదిలేస్తాం. లేకపోతే వదిలేస్తారు ఎవరన్నా? వదిలేయడు. మనం ఊహించింది అక్కడ నుండి రావటం లేదు, ఎందుకంటే అక్కడ లేదు కాబట్టి. ఇది నిరూపిస్తుంది జీవితం ప్రతిక్షణం కూడా. ఇప్పుడు ఎప్పుడు తనయందు తాను దర్శనం చేయటం అది మొదలు పెడతాడో అక్కడ తృప్తి అనేది వస్తుంది. సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడ వస్తుందంటే తనలో తాను తనను తాను తెలుసుకున్నప్పుడు, పొందినప్పుడు. అది పొందితే ఇంకొకటి అడగడు. కడుపు నిండిన వాడు ఇంకేది కోరతాడా? ఎంత రుచికరమైన పదార్థమైనా సరే తర్వాత తింటా అంటాడు. దాచిపెట్టండి మళ్ళీ పూట తింటానంటాడు, కానీ అప్పుడు మాత్రం అన్నాడు. ఎందుకు అన్నాడు? తృప్తి అనేది మనం అక్కడ దర్శనం చేస్తాం కాబట్టి. ఆ తృప్తి ఒకసారి దర్శనం చేస్తే మళ్ళీ ఇంకో దానికి వెళ్ళడు అనేది ప్రతి పూట అవుతుంది మనకు. ఈ ఒక్క విషయంలోనే చాలా అంటాం, ఇంకెక్కడ చాలానే ప్రసక్తే ఉండదు. తిండిలో మాత్రం ఎంత ఇష్టమైన పదార్థమైనా సరే బాగా కుక్కేసినా సరే మ్యాక్సిమం ఇక్కడ దాకా పీకల దాకా కుక్కగలడు, ఇంకా కుక్కితే బయటికి వస్తుంది. అక్కడైనా ఆపేస్తామా లేదా? ఎట్లా ఆపేస్తాము? ఏం చేసినా సరే ఇంకా తింటే చచ్చిపోతాను అంటాడా? ఇంకా తింటే చస్తాను ఇంకా అంటాడు. అంటే ఉండాలి కాబట్టి అంత తిన్నా చాలు. ఇంకా ఆ ఉండుటకే భంగం కలిగిందనుకోండి, చావు వచ్చిందనుకోండి, తినడు. అట్లాగే ప్రతి విషయంలో కూడా తృప్తి కోసమే ప్రయత్నం చేసిన మనం ఎందుకు విడిచేసామన్న ఒక్క ప్రశ్న అడిగితే మనకే అంతా తెలిసిపోతుంది. అట్లా తెలిసిన రోజున విచారణ మొదలైతే ఏం చేస్తాడంటే, వచ్చేసారి ఏ కోరిక వెనుక మనిషి కోరిక వెనుక పరిగెత్తితే కూడా ఏమవుతుంది అంటే, ఏ సమత్వం స్వామి చెప్తున్నాడో ఆ సమత్వానికి విరుద్ధ ప్రవర్తన వస్తుందా రావట్లేదా? కోరిక వల్లనే కదా మనకు కోపాలు వస్తాయి. అసలు కోపానికి కారణం ఏమిటి చెప్పండి? అరిచాడు అనుకోండి, ఏదైనా మాట చెప్పాం వినలేదు, ఎవరైనా అరిచాం, దానికి కారణం ఏమిటంటారు? నా మాట నెగ్గలేదు,
ఇప్పుడు నా మాట నెగ్గాలనే కోరిక ఉంది అక్కడ. అప్పుడు ఏమైంది, తను చెలించిపోయాడు. అక్కడ అరిచాడంటే ఏమిటి, తన స్థితి నుండి తను చెలించిపోయాడని అర్థం. స్టేబుల్ స్టేట్లో ఎప్పుడూ ఉంటాడు వాడు, అది సాధించేది ఏం లేదు, మనం ఎప్పుడూ ఉంటాం. కానీ విషయం వచ్చినప్పుడు దానికి ఎప్పుడైతే రియాక్ట్ అవుతున్నామో అది మనను చెలింపజేస్తుంది. ఆ చెలించడంలో ఏమైంది, తన స్వరూపమే చెలించిపోతోంది కదా, తన గ్రహింపు చెలించిపోతోంది, ఆ చంచలత్వమే తన గ్రహింపు అవుతోంది. ఇక్కడ కదా మనిషి కష్టపడుతున్నాడు. అందుకు మనిషి ఇప్పుడు స్వామి ఏం చెప్తున్నారు, ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః, నీయందు నీవే, ఆత్మనీయేవ ఆత్మన, ఆత్మచేతనే ఆత్మయందు అని అక్కడ సప్తమి విభక్తిలో తృతీయ విభక్తిలో ఆత్మచేత ఆత్మయందు తుష్టిని పొందాలట. పొందినవాడు సెల్ఫ్ సాటిస్ఫైడ్. ఒకటే కారణం ఏమిటంటే తనలోని వెల్త్ని పూడ్చుకోవడానికి ఇది చేస్తే నేను గొప్పవాడిని. ఉదాహరణకు ఒక చదువుకునే పిల్లవాడిని చూపిస్తే వాడు డాక్టర్ అవ్వాలనుకున్నాడు. ఎందుకు అవ్వాలనుకుంటాడు, డాక్టర్ అవ్వటం వల్ల నేను పూర్ణత్వాన్ని పొందుతానని వాడికి ఒక ఉద్దేశం ఉంది అక్కడ. దానివల్ల ఆ నాలెడ్జ్ అంతా నేను గెయిన్ చేయాలని అనుకుంటాడు. అంత మాత్రం చేత వాడు పూర్ణుడు అవుతాడా అంటే వేరే రంగంలోకి తీసుకెళ్తే వాడికి ఏమీ తెలియదు, అది మనకు పూర్ణత్వం అనిపించదు. ఆ రంగంలో వాడు గెయిన్ చేశాడు, కానీ వాడికి అది పూర్ణత్వాన్ని ఇవ్వదు. అది చదివిన తర్వాత తెలుస్తుంది, ముందే చెప్తే మనకు అర్థం కాదు. ఆ చదివిన తర్వాత మరి వెల్త్ లేకుండా ఉందా నాకు అంటే లేదు, నేను ఇంకా దాన్ని ఇంకా ఏమంటారు, ఒక్కొక్క రంగంలో ఇప్పుడు స్పెషలైజేషన్ అంట, ఆ స్పెషలిస్ట్ అవుతాడు. అయిన తర్వాత చాలా రోజులు అనుభవజ్ఞులైన వాళ్ళని, తర్వాత ఎన్నో ఆపరేషన్లు చేసి అంతమందికి సేవ చేసిన వాళ్ళని కూడా పిలిచి అడగండి, ఆ వెల్త్ పూడుకుందా అక్కడ? రాదు. ఎందుకు రాదంటే అది తన స్వరూపాన్ని ఇవ్వలేదు, నాకు ఊహించాడు దీనివల్ల వస్తుంది అని. అందుకని ప్రజహాతి సర్వాన్ కామాన్ మనోగతాన్ కామాన్ అంటున్నాడు. ఇది తాను చలించకుండా ఉండటానికి ఒకే ఒక్క సూత్రం ఏమిటంటే, నా యందు నేను పూర్ణుణ్ణి అని గుర్తించిన వాడు ఇంకొకటి అడగడు. నేను పూర్ణుణ్ణి ఉండటం చేతనే, నా రచన చేతనే నేను పూర్ణుణ్ణి. ఎట్లా? సచ్చిదానంద స్మృతిని నిలుపుకునే బుద్ధి, చిత్తము, మనస్సు అన్నీ నాకున్నాయి, అవన్నీ నిండుగా ఉన్నాయి, వెల్తి లేదు వాటిలో. ఇంకా ఆ మనస్సు కోరికను కోరదు. అట్లా విడిచేస్తే వాడు స్థితప్రజ్ఞుడిగా ఉంటాడు. కానీ కేవలం జ్ఞానం చేత చేసినప్పుడు ఎట్లా ఉంటుంది, చంచలత్వం వస్తుంది. ఇప్పుడు ఒక జ్ఞానికైనా ఒక కోరిక ఉందనుకుందాం, ఎట్లా లోకాన్నంతా ఉద్ధరించేయాలని కోరిక పుట్టిందనుకుందాం, అది కూడా కోరికే కదా. ఆ కోరిక కూడా ఉన్నప్పుడు చేయలేకపోతే మళ్ళీ వెళితే తెలిస్తే అది జ్ఞానం కాదు. జరిగినా జరగకపోయినా లోకాన్ని ఉద్ధరించడం, ప్రజలకు చెప్పటం తప్పని కాదు అక్కడ ఉద్దేశము. దానివల్ల నాకు పూర్ణత్వం కాదు, అది జరిగినా జరగకపోయినా అది నాకు పూర్ణత్వం కాదు. నాలో నేనే పూర్ణుడను అనే సచ్చిదానంద స్మృతి యొక్క ఆ పూర్ణత్వాన్ని అనుభవించిన వాడు స్థితప్రజ్ఞ తదా ఉచ్యతే. అది ఎట్లా కనిపిస్తుంది? దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ అంటున్నారు. దుఃఖమునందు ఉద్విగ్నమనాః అనుద్విగ్నమనాః. ఉద్విగ్నం అంటే చలించిపోయి దానికి బాధతో కృంగిపోయేది. ఉద్విగ్నం అంటే ఉత్తేజపరచడం లాంటి భాష అర్థమవుతుందా? ఉద్విగ్నం అంటే ఏమిటంటే బాగా దాన్ని హింసించుకుంటాడు తనను తాను. దుఃఖేషు సుఖేషు విగత స్పృహ. ఇక్కడ ఏమంటున్నారు? ఉద్విగ్నమనః కాదు, అనుద్విగ్నమనః. అంటే దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా ఉండేవాడు. సుఖమునందు విగత స్పృహ, స్పృహ మాత్రంగా కూడా దీనివల్ల నాకు సంతోషం సుఖం అనుకోడు వాడు. ఇందాక మనం ఏమనుకున్నాం, కోరిక వల్ల సుఖము ఆనందం వస్తుంది అనుకున్నాడు. ఎవరైతే స్థితప్రజ్ఞుడు ఉంటాడో ఏదో బయట సాధించినందువల్ల నేను ఇప్పుడు సుఖాన్ని ఆనందాన్ని పొందుతానని స్పృహ మాత్రం కూడా వాడికి అనిపించదు. సుఖేషు విగత స్పృహ వీత రాగ భయ క్రోధ స్థితధీర్ మునిరుచ్యతే. అటువంటి ముని స్థితధీహి అంటే ధీహి అంటే బుద్ధి, మళ్ళీ స్థిరమైన బుద్ధి కలిగిన వాడని చెప్పబడుతుంది అంటున్నారు. వాడిని ముని అని కూడా అంటున్నారు. ముని అంటే మననశీలి అని అర్థం. ఎట్లాగో ఒక కష్టం వచ్చింది,
కష్టం వచ్చినప్పుడు చెలించటం అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? దాని మీద రాగం ఎక్కువ, ప్రీతి ఎక్కువగా ఉన్నప్పుడు మనకు అది పోయినప్పుడు కష్టం వస్తుంది. ఇప్పుడు దేహాత్మ భావం ఎక్కువగా ఉందా లేదా తెలుసుకోవాలంటే ఏమిటంటే, దేహానికి ఒక చిన్న కష్టం వస్తే మూలుగుతున్నాడు అనుకోండి, వాడికి విపరీతమైన దేహాత్మ భావం ఉందని అర్థం. అంటే ఆ కష్టాన్ని కొంచెం కూడా ఓర్చుకోలేకపోతున్నా, అయ్యో కుయ్యో మొరియో అంట. మళ్ళీ మన వాళ్ళు ఎవరికైనా ఏదైనా అయ్యిందనుకోండి, అటాచ్మెంట్ ఎక్కువ ఉందని అర్థం. దానికి రాగం అంటాం. రాగం ఎక్కువగా, ప్రీతి ఎక్కువగా ఉంటే దుఃఖమునందు విపరీతంగా చెల్లించిపోతాడు వాడు. ఎవరైనా తన వాళ్ళు, మొన్న అసలు విషయం ఏమిటంటే ఎంత విచిత్రమైందంటే, పెంపుడు కుక్కను ఎవరో ఒక అతను పెంచుకున్నట్ట. కుక్కను పెంచుకుంటే దాన్ని బాగా పిల్లల్లాగానే చూసుకుంటున్నారు ఈ మధ్య. అట్లా చూసుకొని దాని మీద బాగా ప్రీతిని పెంచేసుకుని అది చచ్చిపోయిందట. మరి కుక్కకు ఆయుష్కాలం 11 సంవత్సరాలే ఉంటుంది అనుకుంటా. వీడైతే అంతకాలం ఉండడు, ఎక్కువ కాలం ఉంటాడు కదా, చచ్చిపోయిన తర్వాత ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందట ఈ మధ్య. ఇప్పుడు ఈ ధర్మ సందేహాన్ని రాశాట ఆయన. ఏం చేయమంటారు నన్ను? చచ్చిపోమంటారా? ఇప్పుడు కుక్కతో మీరు చెప్తే ఎంత నవ్వామో మనము. ప్రతి చిన్న విషయంతో అంతే బంధంలో ఉన్నామని గుర్తించండి. ఇది బయటికి కుక్క అయితే కనిపిస్తుంది, మరి పిల్లలు కాదా? ఆ పిల్లలైతే వేరండి, మేము కన్న పిల్లలు. కుక్క అయితే వేరు, పిల్లలైతే వేరు. ఒక కోరిక తీరకపోతే కింద మీద పడిపోతుంటారు. ఈర్ష్య, అసూయ, ద్వేషం, అన్ని కామక్రోధ లోభ మోహ మద మత్సరాలన్నీ వస్తాయా లేదా? వాడికి లేనందుకు ఒక బాధ, ఇంకొకడికి ఉన్నందుకు ఇంకొక బాధ. వాడిది పోవద్దన్న లోభిత్వం వస్తుంది. నాకున్నది నాకు పోవద్దు, నా స్థితి అందుకే కదా క్షేమస్థైర్య విజయాభయ ఆయు ఆరోగ్యాలన్నీ కోరుకునేది. ఇప్పుడు ఎట్లా ఉన్నామో అట్లాగే ఉండాలని భయంతో పూజ చేస్తారు, కానీ ఎప్పుడైనా భక్తితో స్వామి నువ్వే నాకు కావాలని పూజ చేసిన వాడు ఉన్నాడా? ఇప్పుడు ఉంటే అవన్నీ స్థిరంగా ఉండాలి, లేకపోతే అవన్నీ కావాలి, ఇంతే కదా. మరి ఆ కుక్క మీద అతనికి ఉన్న అటాచ్మెంట్ ఎటువంటిదో, బంధం ఎటువంటిదో, ప్రతి చిన్న ఇల్లు మీద ఎంత ఉంటుంది బంధం. నా ఇంట్లో నేను చేస్తానంటాడు, చచ్చిన తర్వాత నువ్వు ఇంట్లో చేస్తే ఏమిటి, ఎక్కడ చేస్తే ఏమిటి, నా సొంత ఇంట్లోనే చావాలంటాడు. అందుకే రిటైర్ అయిన తర్వాత ఇల్లు కట్టుకుంటుంటాడు. వీడికి అసలు అర్థం కదా లాజిక్ ఏమిటో. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఏం చేస్తారు? చచ్చిపోవడానికి దగ్గరకు వస్తుంటే నా సొంత ఇంట్లో నేను సొంత ఇంట్లో చచ్చిపోయినా నువ్వు దేహాన్నే విడిచిపోతున్నావు, నీదనుకునే దేహాన్ని నువ్వు తీసుకెళ్ళట్లేదు కదా. మరి సొంత ఇంట్లో ఏం చచ్చిపోతే ఏమిటి లాభం? అక్కడ వీడికి అసలు అర్థం కాలేదు ఆ లాజిక్ ఏమిటో. ఇంటి మీద ఉంటుంది, బట్ట మీద ఉంటుంది, ఒంటి మీద ఉంటుంది, ప్రతి దాని మీద ఆ కుక్క మీద అతనికి ఎంత అటాచ్మెంట్ ఉందో అట్లాగే ఉంటుంది. ఇది లేకపోతే నేను ఉండలేను. దానికి ఏమైనా చిన్న భంగపాటు వచ్చినా దుఃఖం, ఉద్విగ్న మనస్కుడు అవుతాడు. అంటే మనస్సు పూర్తిగా చలించిపోయి సచ్చిదానంద స్మృతి విస్మృతి కలుగుతుంది. ఇది ఎవరికి? సాధకులకు. సామాన్యుడికి అసలు ఆవరణలోనే లేడు వాడు, కానీ సాధకులైన వాళ్ళకు కూడా. ఇప్పుడు అర్జునుడు అడిగే స్థితధి అంటే ఎవరు? వాడు సాధకుడైన వాడు. ఆ సాధకుడైన వాడికి కూడా ఏ జ్ఞానమంతా పొందుతాడో. ఎందుకు అంత అర్జునుడికి ఏమైంది? అభిమన్యుడు చనిపోతే స్వామిని ఎన్ని మాటలు అన్నాడు, నీ వల్లనే చనిపోయాడు, నువ్వు అందుకు చెప్పలేదు నాకు, నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయావు అన్నాడా లేదా? ఇంత భగవద్గీత విని అన్ని ప్రశ్నలు అడిగిన అర్జునుడికే అంత ఉద్విగ్న మనస్కుడయ్యాడంటే తనది అన్నది వదిలితే అంత బాధ. అందుకే జ్ఞానస్థితిలో ఎట్లా ఉండాలంటే అన్నీ నేను కావాలి, కానీ నాది కాకూడదు. నాది అయితే మమకారం ఉంటుంది. అన్నీ నేనే అన్న దృష్టితో చూడండి, అందరిలో ఒకే పరమాత్మ కనిపిస్తాడు. నేను అన్నది నా కాన్షియస్నెస్ కనుక సచ్చిదానంద స్మృతిని గుర్తించే అంత ఎరుక నాకుండి నేనే అన్నిట్లో కనిపిస్తుంది, అంతటా కనిపిస్తుంది. అది జ్ఞాన ప్రవర్తన. అప్పుడు పోవటము రావటం ఏముండదు, పొందటం కోల్పోవటం అనేది ఏది ఉండదు. అంతటా అదే ఉంది, నాలోనూ అదే ఉంది. అది ఎట్లా ఉంటుంది? సచ్చిదానంద స్మృతి పూర్ణమైంది.
దానికి వెల్తి అనే లేదు. ఆనంద శబ్దానికే ఆనందం అంటే టూ నది సమృద్ధౌ ధాతు, సమృద్ధి అని అర్థం దానికి. సమృద్ధి అంటే వెల్తి లేని స్థితి. ఆ వెల్తి లేని స్వరూపాన్ని నువ్వు దర్శించగలిగితే ఈ సుఖ దుఃఖములందు ఉద్విగ్నము స్పృహము అంటే సుఖం వస్తే ఒడే పొంగిపోవటం, ఇంకంతే. నా అంతటి వాడు లేడు, అహంకారం వస్తుంది, పొంగిపోయి వాడికి పట్టపగ్గాలు ఉండవంటారే, అట్లా ప్రవర్తిస్తాడు. ఈరోజు జాయ్ జాయ్ అని పిల్లలు అరుస్తుంటారు చూసారా, అసలు అందులో జాయ్ ఉంటుందా ఎక్కడన్నా? ఆ కాలేజ్ ఫంక్షన్స్ అవుతుంటాయి, ఎందుకంటే మఠం పక్కన చుట్టూ కాలేజీలే. ఎప్పుడు చూసినా 365 రోజులు ఏదో ఫంక్షన్ చేసుకుంటుంటారు, పాటలు పెట్టుకుంటుంటారు, అరుస్తూ ఉంటారు. ఇవాళ ఏమొచ్చింది అని ఆలోచిస్తుంటాం మేము, వీళ్ళకి ఎందుకు ఇంత అరుస్తున్నారని అర్థం కాదు. అరుపుకు అర్థం ఏమిటి? అది జాయ. అట్లాగే ఉంటుంది ఆనందం అంటే. గంతులు పెట్టటమా? ఆ గంతులు పెట్టడం ఎట్లా ఉంటుంది? పాలు పొంగినట్టు, ఇప్పుడే పొంగి తుస్సుమని దిగుతుంది. అట్లాంటి దాన్ని ఆనందం అనుకుంటున్నాడు. ఇదంతా సుఖాన్ని కోరిక. అది సుఖం రావాలని కోరిక వాడికి తీవ్రంగా ఉంది కాబట్టి అది చేస్తున్నాడు. వాడు ఆ ప్రయత్నం చేస్తున్నాడు అంటేనే సుఖాన్ని కోరి చేస్తున్నాడు. కానీ అది పోయింది, మళ్ళీ నేను ఇంకోటి చేస్తున్నాను అనే విచారణ వాడికి రావటం. ఇంకోటి ఎందుకు చేయాల్సి వచ్చింది? అప్పుడు వచ్చింది కదా సుఖము, వస్తే ఇంకోటి ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ చిన్న మాట మనం అర్థం చేసుకుంటే దాన్ని అడగడు వాడు. అన్నీ వదిలేస్తే సమృద్ధిగా ఉన్న సంగతి అర్థమవుతుంది, వదిలేదాకా అర్థం కాదు. పోనీ అన్నీ ఇప్పుడే వదిలేయలేము, సర్వాన్ కామాన్ మేము ఇప్పుడు వదిలేము, ఒక్కటి వదిలేసి చూడండి. ఏదైనా ఒక్క ఇష్టమైన వస్తువును సాధన కోసమనో స్వామి కోసమనో ప్రీతిపూర్వకంగా విడిచేసి చూడండి. అది లేకుండా నేను ఉండలేనన్న స్థితి మీకు ఉందా లేదా మీకు అర్థమవుతుంది. శాంపుల్కి ఏది లేకుండా ఉండలేనన్న స్థితి ఉండదు. అన్నీ వదిలేస్తే చాలా ఆనందంగా ఉంటుంది. అది ఒక్కటి వదిలేసైనా చూడాలి మరి. అందుకే నియమాలు ఆచరించటంలో ఏం చేస్తారంటే అన్ని విడిచేయడమే పనిలాగా నియమాలు చెప్తుంటారు. అవి ఆచరించేటప్పుడు మొదట్లో ఎట్లా ఉంటుంది? మురికి పెట్టిన మురికిగా ఉంటే పిల్లలకు నలుగు పెట్టి స్నానం చేయిస్తుంటారు చూసారా? నలుగు పెట్టి స్నానం చేసేటప్పుడు చేయించుకుంటాడు వాడేమన్నా? ఏం చేస్తుందమ్మా? కాళ్ళ మీద పడుకోబెట్టి చక్కగా నలుగు పెట్టి రుద్ది మురికంతా తీసేస్తుంటే వాడు ఏమంటాడు? వద్దే అని ఏడుస్తుంటాడు. అమ్మ ఏమంటుంది? లేదు నాన్న అంటుంది. అక్కడ ఉన్నంత వేదాంతం ఇంకెక్కడన్నా ఉంటుందా? ఎక్కడా ఉండదు. జగత్తు లేదని మొదటి రోజు నుండే అమ్మ చెప్తూనే ఉంటుంది. కానీ ఆ చెప్పే అమ్మకు తెలియట్లేదు, వినే కొడుకు కూడా తెలియట్లేదు. ఏడవద్దు నాన్న, లేదు నాన్న అంటుంది. ఆ లేదులో ఎంతుంది? జగత్తంతా లేదని చెప్తోంది అక్కడ. భారతీయ సంస్కృతి ఆచరించి సంప్రదాయబద్ధంగా పెంచితే బోల్డంత వేదాంతం అక్కడే ఉంటుంది. కానీ అదంతా వదిలేస్తారు కదా. పోనీ అట్లాగే నో అంటారా ఇప్పుడు? లేదనకపోతే భాష మార్చి ఇంగ్లీష్లో. అది లేదు, కల్పించుకున్నది. దాన్ని తీసేస్తే ఎట్లా ఉంటుంది? మురికిపోతుందని బాధపడతామా ఎప్పుడైనా? పడతామా? పడం కదా. అంతే. నియమాచరణ అంటే ఏమిటంటే తనకు తాను కట్టుబడి ఉండి తనది కాని దాన్ని వదిలేస్తున్నాడు. మనం వదిలేయమనగానే భయపడద్దు, ఎందుకంటే నిన్ను వదిలేయమన్నది నువ్వు వదిలేసేదాన్నే, కానీ ఎరుకతో వదిలేయమన్నారు. నీది కానిది వదిలేయమన్నారు. నాదైనది నేను వదిలేయమని చెప్పదు శాస్త్రం. స్వరూప లక్షణాలు తనవి. సచ్చిదానంద స్మృతి అన్నది తన స్వరూప లక్షణం, అది వదిలటానికి లేదు. మనిషి అది వదిలి ఉండలేడు, కానీ గుర్తింపులో వదిలేశాడు కాబట్టి దాన్ని పట్టుకోమని చెప్తున్నారు. వీత రాగ భయ క్రోధ, రాగము భయము క్రోధము వీటన్నిటినీ విడిచేసిన వాడు స్థితధీహి మునిహి ఉచ్యతే. అటువంటి స్థితధీహి వాడు స్థిరంగా ఉన్నవాడు. రాగము ఉండకూడదట, భయము ఉండకూడదట, క్రోధము ఉండకూడదట. రాగం లేని చోట క్రోధం రాదు ముందు, ఎందుకంటే వాడికి దేని మీద ప్రీతి లేదు, ఏది పోయినా వాడికి భయం లేదు, ఏది పోతుందన్న భయం లేదు, ఎందుకంటే పోయేదాన్ని పట్టుకున్న ఆగదు కనుక. ఇప్పటిదాకా అందరూ పూజలు చేసేటప్పుడు క్షేమస్థైర్య విజయ అభయాలు అడుగుతారు కదా, అందరికి వచ్చినాయా చెప్పండి? వచ్చే కష్టం ఎప్పుడైనా ఆగిపోయిందా మనం చేసిన పూజ వల్ల? దుఃఖాలు రాకుండా ఉన్నాయా? ఎవరికైనా అట్లా జరిగిందా? పూజలు బాగా చేయటం వల్ల జరిగిందా?
పోనీ మనం కోరకపోయినా వచ్చే సుఖాలు ఎప్పుడైనా ఆగిపోయినాయా? కోరినా కోరకపోయినా వస్తున్నాయి కదా, పోతున్నాయి కదా, అది జరుగుతూనే ఉంది కదా. మళ్ళీ దాని మీద రాగము భయం, ఈ రెండింటి వల్ల మనము చెలించిపోతున్నాం. తన స్థితి వికలమవుతుంది అని చెప్పటం. ఎందుకు ఈ కష్టాలు ఉన్నాయి? ఒక్కటే కారణం, నీది కాని దాన్ని పట్టుకున్నావు, దాన్ని వదిలే. ఇంతే. ప్రజహాతి యదా సర్వాన్ మనోగతాన్ సర్వాన్ కామాన్. బాగా మొట్టమొదటిది స్థితప్రజ్ఞ లక్షణాల్లో స్వామి చెప్పిన మొట్టమొదటి లక్షణం. ఏమో భగవద్గీత అంటే ఏమిటో అనుకున్నాను, కానీ ఇలాంటివన్నీ చెప్తారని అనుకోలేదు. మరి ఏం చెప్తారనుకున్నారు? ఏం చెప్తారనుకుంటారు చెప్పండి. సుఖం కావాలంటే మనిషి, సుఖము అన్న పదం ఎట్లాంటిదంటే తాను ప్రయత్నపూర్వకంగా కోరేదని అర్థం. సుఖం అంటే శుభేన ఖనతి, ఖనతి అంటే ప్రయత్నం చేస్తాడు దానికోసం. దుఃఖం అంటే కూడా దోషేణ ఖనతి, నీ ప్రయత్నం వల్లనే సుఖము దుఃఖము రెండు వస్తున్నాయి. అసలు నువ్వు ఏం ప్రయత్నం చేయకుండా ఉంటే సుఖము రాదు, దుఃఖము రాదు. ఇది మనిషికి అర్థం కాదు. ఎందుకు వచ్చాయో ఎట్లా వచ్చాయో, ఎవరిచ్చారో అంటాడు. ఎవ్వరూ ఇవ్వలేదు, ఏం చేయలేదు. నువ్వు ఒక ప్రయత్నం చేస్తున్నావు కాబట్టే సుఖము దుఃఖము వస్తున్నాయి. అంటే ఇప్పుడు నేను ఏం చెయ్యొద్దు, నా డ్యూటీస్ నేను చెయ్యొద్దా అంటే అది కాదు చెప్పేది. నా పనులు నేను చెయ్యొద్దా, ఇవి కాదు చెప్పకపోవటం. ఏదైతే కోరికతో చేస్తున్నావో, కామాన్ అన్న పదం వాడారు. అంటే కోరిక అంటే ఏమిటంటే ఆత్మ ప్రకాశం తనకు లోపల ఉంటుంది, అది వదిలేసి అన్య ప్రకాశం. కామశబ్దానికి కూడా కము కాంతవు ధాతు అంటే ప్రకాశం అని అర్థం. దానికి కూడా ఏదో ప్రకాశించింది, అది నాది అన్నట్టుగా ప్రకాశించి దాన్ని వెనకబడుతున్నాడు. దాన్ని వదిలేయమన్నారు. మీ డ్యూటీస్ వదిలేయమనలేదు, మీరు చేసే పనులు వదిలేయమనలేదు, ఇవి కాదు వదిలేయమనేది. ఏదో ఎక్స్పెక్ట్ చేయటము, అది దానివల్ల పూర్ణత్వం అనుకోవటం, ఇలాంటివి వదిలేయమన్నారు. తనది కానిది దీన్ని కల్పిస్తున్నాం కాబట్టి ఇంత మీకు వదిలేయమని ఎవరికి చెప్తారు? వదలగలిగిన వాడికి చెప్తారా, వదలలేని వాడికి చెప్తారా? అంటే ఎందుకు అంతగా చెప్పగలుగుతున్నారంటే నువ్వు వదలగలవు, అది కల్పించుకున్నది కాబట్టి. నిజమైతే వదలలేనిది అది. ఎట్లాగని ఇప్పుడు చర్మం ఉందనుకోండి, ఇప్పుడు దేహానికి చర్మం వదిలేయగలిగిందా? కాదు. వస్త్రం వదిలేయగలిగింది. ఎందుకు? అది బయట నుండి ధారణ కాబట్టి, బయటి ధారణ. చర్మం దేహానికి దాని అందే ఒక భాగం, అనుస్యూతమైన భాగం కాబట్టి వదలటానికి లేదు, దాన్ని వదిలేయమనలేదు. అట్లాగే బయట నుండి కల్పించుకుంటున్నప్పుడే ముందుగా ఎరుకుతూ ఉంటే అప్పుడు వాడికి కష్టం అనేది రాదు. వాడి జీవితం ఎట్లా ఉంటుంది అంటే చేసే అన్ని పనులు, మాట్లాడే మాట, నడిచే తీరు, మాట్లాడే తీరు అన్నీ కూడా ఎరుకుతో ఉండి చలించని స్థితి ఉంటుంది. ఆ చలించని స్థితిలో ఏ ఆనందం, సంతోషం, తృప్తి కోసం బయటికి చేస్తాడని మీరు అన్నాడో ఆ దాంట్లో స్థితధీహి అంటే తిష్ట వేసుకొని ఉంటాడు అందులో. ఇది భగవద్గీత సారాంశం. అంటే కర్మను ఆచరించే ముందు ఎటువంటి చిత్తం ఉండి కర్మను ఆచరించాలో. వీడు ఇంకొక ఉపమానం కూడా చెప్తాడు. డ్రైవింగ్ నేర్చుకునే వాడికి లైసెన్స్ ఇచ్చే ముందు ఏం చేస్తారు? టెస్ట్ పెడతారా? టెస్ట్ పెడితే అందులో ఏం చేస్తారు? అన్ని సిగ్నల్స్ మనకు టెస్ట్ చేస్తారు. ఇటు వెళ్ళమంటే ఇటు, లెఫ్ట్ వెళ్ళాలి, రైట్ వెళ్ళాలి, కట్ చేయమంటే కట్ చేయాలి. అంటే అప్పుడు ఏం చూస్తారు? ఎట్లా అంటే అట్లా ఆ వెహికల్ని మనం డ్రైవ్ చెయ్యగలుగుతున్నాం, నడపగలుగుతున్నాము అన్న మన మీద ఒక నమ్మకం ఉంటే వాడికి లైసెన్స్ ఇస్తాడు. అంతేనా? మరి మనం జీవితంలో బతికేస్తున్నాం, బతుకుడికి ఒక లైసెన్స్ ఉందా మనకు? మనం మనసు, బుద్ధి, చిత్తం వాడుకుంటున్నామా లేదా? మన బుద్ధిని మనం డ్రైవ్ చేయగలుగుతున్నామా? మన మనస్సుని మనం డ్రైవ్ చేయగలుగుతున్నామా? ఈ టెస్ట్లు ఏమి లేవు, అసలు నేర్పించటమే లేదు. అది ఒకటి ఇచ్చారు మనస్సు, దాన్ని వాడుకుంటున్నాం. అది ఎట్లా వాడుకోవాలో తెలియదు, ఎట్లా దాన్ని డ్రైవ్ చేస్తున్నామో లేదో, నియంత్రణ ఉందో లేదో తెలియదు, బతికేస్తున్నాం. అందుకే ఇట్లా ఉంది. యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది ఎప్పుడు రోడ్డు మీద. జీవితం అంతా యాక్సిడెంటల్ జీవితమే కానీ ప్లాన్డ్ లైఫ్ లేదు. అందరు వీడికి అన్నిటికంటే విచిత్రం ఏమిటంటే ప్లాన్డ్గా బ్రతుకుతున్నాం అనుకుంటారు వీళ్ళందరూ. అనుకుంటారా లేదా? పూర్వం కంటే ప్లానింగ్ ఉండాలండి, కెరియర్ మీద ప్లానింగ్ ఉండాలండి, జీవితం మీద ఒక స్పష్టత ఉండాలని అని చెప్పి ఎవరైతే ఈ కాలం వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అసలు స్పష్టతనే లేదు. స్పష్టత ఉండాలని అంటున్నారు. అది అజ్ఞానం అంటే. అసలు
దేని మీద స్పష్టత ఉండాలి? ఒక ప్రొఫెషనల్ గోల్ మీద స్పష్టత ఉండటం స్పష్టత అవుతుందా? అంత ప్రొఫెషనల్స్ కూడా ఈ ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇదేం స్పష్టత? ఎప్పుడు చిన్నప్పటి నుండే స్పష్టత ఇస్తున్నామని అనుకుంటారు వీళ్ళందరూ ఏమో. ఇది అసలు స్పష్టత అంటారా? లోకం రివర్స్లో మాట్లాడుతుందండి. ఆ స్పష్టత కాదు, కావాల్సింది ఏమిటి? తాను స్థిరంగా ఉండుట యందు స్పష్టత ఉందా లేదా? ఎట్లా ఉన్నాను చూసుకోండి. మాట్లాడేటప్పుడు ఎట్లా ఉన్నాను, నా తీరు ఎట్లా ఉంది, మారిందా లేదా? నా ఆహార వ్యవహార విషయ ప్రవర్తన అంతా కూడా మారిపోవాలి. ఎందుకు? వ్యక్తమయ్యేది లోపల నేను. ఇప్పుడు ఈ కాలంలో ఏమంటారు, బయట వాళ్ళు చూసే వాటి మీద మనకున్న ప్రాముఖ్యత లోపల నేను వ్యక్తమయ్యే దాని మీద లేదన్నమాట. బయట ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఆడుగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది చెప్పండి? ఆడుగా ఉంటుంది. ధోతి కట్టుకుంటే ఇప్పుడు ఆడుగా ఉంటుంది, అంతేనా? ఆడుగా ఉంటుందో చస్తుందో. నీ లోపలిది వ్యక్తమవుతుందన్న సంతృప్తి నీకు ఉంటే ఆడుగా ఉందని అనుకోడు వాడు. ఆ తృప్తి లేకుండా యాక్టింగ్ చేశాడు అనుకోండి, వాడికి భయంగా ఉంటుంది. ఎవడు చూస్తే ఏమనుకుంటాడని. లోపల నా తృప్తితో నేను చేస్తున్నది, నాకు నేను కట్టుబడి చేస్తున్నాను. ఇట్లా ప్రతి చిన్నది మాట కూడా అంతే. ఒక వ్యక్తి అడిగాడు ఏమంటే, కాఫీ మీద చెప్తున్నప్పుడు ఎక్కువగా ప్రవచనంలో చెప్తే, కాఫీ తాగితే తప్పే ఉంది, నేను తాగకుండా ఉండగలను, నిగ్రహించగలను అంటే, మరి నిగ్రహించండి అని. అంటే ఏమంటాడంటే, అందరిలో ఆడుగా ఉంటుంది కాఫీ తాగనంటే. అంటే అందరిలో ఆడుగా ఉండే దానికి ఉన్న ప్రాముఖ్యత తనను తాను నిలుపుకోవటం మీద, నియమాచరణ మీద లేదన్నమాట. అదే అంటే ఇది ప్రయారిటీ. ఇప్పుడు అందరిలో ఎటికసీస్ అవేమన్నా ఒక స్టాండర్డ్ ఉందా వాటికంటే? అవి కాలానుగుణంగా మారేవే కాదా? అవేమన్నా సనాతన సంప్రదాయాలా? కాదు కదా, కాలానుగుణంగా మారుతున్నవే కదా. మరి ఆ కాలానుగుణంగా మారిపోయే దాని మీదనే అంత దృష్టి ఉంటే, నిత్యము ఉండే నీ స్వరూపం మీద కించిత్ మాత్రం నీకు వ్యక్తం చేసుకోవాలన్న దృష్టి రాకపోతే వాడు సాధకుడు ఎట్లా అవుతాడు? ఇంకా శ్రీ భగవాను వాచకు విలువ ఏముంటుంది? ఇవి ప్రమాణాలు. అందుకే మనిషి జ్ఞానాన్ని ఆచరణలో ప్రమాణంగా చూసుకోవాలి. అది ఇక్కడ శ్లోకాలన్నీ కూడా ఇప్పుడు వచ్చేవి. తర్వాత ఎంత 701 శ్లోకాల్లో ఉన్న భగవద్గీత అంతా కూడా 2వ అధ్యాయానికి వివరణ మాత్రమే. 2వ అధ్యాయం పూర్తిగా చెప్పింది, సంపూర్ణమైంది అది. ఎందుకు? ముందు ఆత్మతత్వము, కర్మాచరణ, స్థిత ప్రజ్ఞ లక్షణాలు 3 కూడా ప్రమాణమైనవి మనిషి కనుక. చెప్పండి. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిం ఆసీత వ్రజేత కిం. శ్రీ భగవాన్ ఉవాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే దుఃఖేష్వనుద్విగ్నమనాః దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్ మునిరుచ్యతే. సాధన జీవిత కాలం అంతా కూడా మనతో ఉండవలసిన సూత్రాలు ఇవి. ఎవరైతే నిజమైన సాధకులు ఉంటారో ఒక్కొక్క సూత్రాన్ని కూడా మనం రాసుకొని ఫాలో అవ్వాల్సి, దాన్ని ధారణలో నిలుపుకొని జీవితకాలం అంతా ఉంచుకోవాల్సిన సూత్రాలు భగవద్గీత చెప్తుంది. కనుక నిర్లక్ష్యము, అలక్ష్యము అనేది ఇన్నాళ్ళులాగా ఉండకూడదు. సాధకుడికి పరివర్తన అనేది చాలా ముఖ్యమైనది. ఆ పరివర్తన రాకపోతే అంతా ఉట్టిదే. ఓం తత్సత్.